హాయ్ టు ఆల్. నేను రీసెంట్ డేస్‌లో షేర్ చేసిన కొన్ని సారీస్ అన్నీ కూడా గ్యాదర్‌లో చేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేద్దామనుకుంటున్నాను అండి. సో, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చూయించినవే. కానీ అన్నీ కలిపి కంబోలో అయితే చూయిస్తున్నాను. మొత్తం ఒక 60 ప్లస్ ఉంటాయండి సారీస్. మనకు బడ్జెట్ వచ్చి నియర్లీ మనకు 300 నుంచి 1500 మధ్యలో ఉన్నాయి 60 సారీస్ కూడా. సో, మనకు నార్మల్ వేర్ కానుంచి పార్టీ వేర్, ట్రెడిషనల్ వేర్ దేనికైనా సెట్ అయ్యే కలెక్షన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ సారీ చూడండి. ఇది అయితే పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది అండి. ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటి మనకు గ్రీన్ విత్ పింక్ కలర్ ఉంది. అలానే బ్లూ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉంది. ఇంకొకటి గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్‌లో అయితే ఉంది. సో, కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మంచి కట్ వర్క్ వస్తుంది. అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఇచ్చారు అండి. ఆ వర్క్ చూడండి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. సో, ఈ సారీలో ఏంటంటే మనకు రాణి పింక్ కలర్ ఇచ్చారు అండి మధ్యలో వచ్చేసి. అండ్ బోత్ బార్డర్స్ దగ్గర మాత్రం మంచి పర్పుల్ కలర్‌నైతే ఇచ్చారు. సో, మనకు అక్కడ వచ్చిన కట్ వర్క్ దగ్గర వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఆ పర్పుల్ కలర్ పైన మంచిగా కనిపిస్తుంది అండి. చాలా బాగా అనిపిస్తుంది. పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు. లైక్ మనకు సీక్వెన్స్ టైప్‌లో బుటాస్ ఇచ్చారు. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది సారీ అంతా కూడా. అండ్ బ్లౌజ్ చూడండి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. సో, కాంట్రాస్ట్ లుక్‌లోనే ఇచ్చారు. అండ్ వర్క్ ఏదైతే బార్డర్‌లో ఉందో అది హ్యాండ్స్‌కి కట్ వర్క్ అయితే వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్నగా బుటాస్ అయితే ఇచ్చారు అండి. దగ్గరగా ఇచ్చారు. చాలా ప్రెట్టీగా ఇచ్చారు. వన్ మోర్ సారీ. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో, ఈ సారీ ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది. అండ్ స్టోన్స్ వర్క్‌తో వచ్చేసింది అండి. నియర్లీ 1300 రూపీస్ అయితే పడింది ప్రైస్ వచ్చేసి. ఇందులో అయితే ఒక 2 మోర్ కలర్స్ ఉన్నాయి. విత్ డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఉంది అండి. సో, నేను అయితే రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. అంతా కూడా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆ స్టోన్ వర్క్ మాత్రం చాలా బాగుంది. సో, కొంచెం ఈ స్టోన్ వర్క్ వల్ల ఏంటంటే సారీ అనేది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండి. నార్మల్ సారీ కన్నా ఇది మాత్రం బాగానే వెయిట్ ఉంది. ఆ వర్క్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా స్టిచ్ చేశారు అండి. ఈవెన్ ఈ స్టోన్స్ ఏంటంటే మనకు ఇలా స్టిచ్ చేస్తే కొన్నిసార్లు ఊడిపోతుంది కదా! సో, ఇందులో అలాంటి ప్రాబ్లమ్ కూడా లేదు. అండ్ మనకు సివోరి స్టోన్స్‌తోని పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కూడా సేమ్ రన్నింగ్‌లో వచ్చేసాయి. దగ్గరగా చిన్నగా చూడండి బాగా షైన్ అవుతున్నాయి కదా! వాటి మధ్యలో మనకు లీఫ్ థీమ్‌లో మళ్ళీ స్టోన్ వర్క్‌నైతే ప్రొవైడ్ చేశారు. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ పైనంతా కూడా ప్లెయిన్‌గా ఇచ్చారు. సో, బ్లౌజ్ చూసుకుంటే మనకు సేమ్ సెల్ఫ్ కలర్‌లో వచ్చేసి మా నెక్‌కి ఒక ప్యాటర్న్ ఇచ్చారు అండి. లైక్ మనకు ఇష్టమున్న బ్యాక్ లేదంటే ఫ్రంట్ ఎలా సెట్ అయితే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ మంచి కట్ వర్క్‌తోని వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది అండి. వామ్మో సారీ. ఇది చూడండి ఇది ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అండి. సో, ఇదే టైప్ సారీస్ కనిపిస్తున్నాయి. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. ఇంకా కొత్త ప్యాటర్న్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు మీషోలో వచ్చేసి. సో, అందులో ఈరోజు మంచిగా మనకు సేల్స్‌లో ఉంది కదండీ. సో, మంచిగా 70% వరకు ఆఫ్‌లో ఉంది. సో, ప్రతి సారీ పైన ఖచ్చితంగా ఎంతో కొంత అయితే రెడ్యూస్ అవుతుంది అండి. 50 నుంచి మనకు 300 రూపీస్ వరకు రెడ్యూస్ అవుతుంది. సో, వన్ ఆఫ్ ది బెస్ట్ డే అండి. సో, ఏదన్నా మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం మనీ అయితే సేవ్ చేసుకునే వాళ్ళమే ఈరోజైతే. అండ్ ఈ సారీ చూడండి మంచి సాటిన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. సో, హ్యాండ్ ఫ్రీ అండి. అక్కడ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా నో బార్డర్ అలా ఏమీ ఉండదు. సారీకి చిన్న బుటాస్ ఇచ్చారు. మళ్ళీ మనకి కాంట్రాస్ట్ లుక్‌లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. సో, మనకు నెక్ దగ్గర ఏదైతే ఫ్రీ హ్యాండ్ పెడుతున్నాం కదా! అక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో అది ప్యాటర్న్ బోత్ హ్యాండ్స్‌కి అయితే వస్తుంది అండి. వన్ మోర్ సారీ. ఇది చూడండి ఇది కూడా మనకు కొంచెం సిఫాన్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇది కూడా మంచి డబుల్ షేడ్ అండి. సో, రీసెంట్ డేస్‌లో మోస్ట్‌గా ఏదన్నా ట్రెండ్ అవుతుంది అంటే అన్నీ కూడా మనకి డబుల్ షేడ్ సారీస్ అండి. ఎక్కువగా ట్రెండ్ అవుతున్న సారీస్ అసలకి. లైక్ మనకు స్పేస్ సిల్క్ కానీ, జార్జెట్ కానీ, సినోన్ కానీ, సిఫాన్ కానీ ఇందులో ఇలా చాలా నేమ్ తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండి. ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్‌లో. సో, ఇందులో అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. కలర్ చేంజ్ అవుతున్నాయి. లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది. ఈ కలర్ కూడా చూడండి మంచి యెల్లో కలర్. దానికి మనకు కింద బేబీ పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. బోత్ సైడ్ కూడా అంతే అండి. చిన్నగా మనకు బార్డర్ సైజ్‌లో మాత్రమే బేబీ పింక్ కలర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు లీఫ్ ప్యాటర్న్‌లో పళ్ళులో కానీ, లేదు అంటే సారీకి డౌన్ పార్ట్‌లో కానీ చిన్న బూటాస్‌నైతే ఇచ్చారు. ఈవెన్ కింద వచ్చిన కట్ వర్క్ కూడా అంతే అండి. పెద్ద లీవ్స్ ఉంటాయి కదా! సో, ఆ షేప్‌లో అయితే ఇచ్చారు. మంచి గోల్డ్ థ్రెడ్ అండ్ చెమ్కీస్‌నైతే యూజ్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది అండి వర్క్ కానీ. ఈవెన్ దీన్ని కట్టుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంది. సో, లాస్ట్ ఎండ్‌లో మాత్రం కొంచెం ప్లెయిన్‌గా వచ్చేసి దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ లుక్‌లో వస్తుంది అండి. మనకు కింద బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్‌లో బ్లౌజ్ వస్తుంది. సో, ఓన్లీ సింగిల్ కలర్ లైక్ ఈ డబుల్ షేడ్ సారీస్‌కి ఆల్మోస్ట్ సారీ ఏదైతే లుక్‌లో ఉందో అదే లుక్‌లో వస్తుంది కదా! సో, రీసెంట్ డేస్‌లో ఏంటంటే లైక్ ఓన్లీ మనకు సింగిల్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి.
మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకు పళ్ళు థీమ్‌ని యాప్‌స్‌ని దింపేశారు అండి. కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్‌కి. మిగతా అంతా కూడా చిన్న చిన్నగా సీక్వెన్స్ బూటాస్ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది లుక్ వచ్చేసి. వన్ మోర్ సారీ. ఇది చూడండి, దీని ప్రైస్ వచ్చేసి నియర్లీ రూ. 1700 అయితే పడింది. అండ్ ఇప్పుడు అయితే నియర్లీ రూ. 1600 పడుతుంది అండి ప్రైస్ వచ్చేసి. ఎంత క్యూట్‌గా ఉంది అంటే సారీ మాత్రం అసలకి నాకు చాలా బాగా నచ్చింది అండి. మనకు ప్యూర్ టిష్యూ క్రష్‌లో వస్తుంది అండ్ చాలా చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ అండి. ఆ వర్క్ కూడా చూడండి అసలకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది అసలకి. ఈ వర్క్ మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అండి. ఈవెన్ మనకు బయట కూడా 25+ ఉంది ప్రైస్ వచ్చేసి. నేను అలా కూడా కంపేర్ చేసి చూసాను. నాకు బాగా నచ్చింది. ఈ సారీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఎలా వేసుకుంటే అలా ఉండిపోతుంది అండి. సో నార్మల్‌గా ఈ టిష్యూ సారీస్ ఏంటంటే కొంచెం మనకు లేసినట్టుగా అలా అనిపిస్తుంది కదా! ఇది అయితే ఎంత కంఫర్ట్‌గా ఉంది అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. సో నాకు ఎంత బాగా నచ్చింది అంటే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ సారీ అండి. చాలా చాలా క్యూట్‌గా అనిపించేసింది. అండ్ ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. మనకు పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్యాటర్న్ అయితే ఇచ్చారు. లైక్ మనకు కొంచెం క్రాస్ టైప్‌లో వస్తుంది అండి. జిగ్‌జాగ్ టైప్‌లో వస్తుంది. బ్లౌజ్ చూసుకుంటే బార్డర్ అంటూ ఏమీ లేదు. జస్ట్ మనకు చిన్న చిన్న బూటాస్ అయితే ఇచ్చారు. పింక్ అండ్ వైట్ కలర్‌తోని ఎంబ్రాయిడరీతోని బూటాస్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. వన్ మోర్ సారీ. ఈ సారీ కూడా బాగా నచ్చి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నియర్లీ రూ. 900 అయితే పడుతుంది అండి. సో ఇప్పుడైతే ఇంకా ప్రైస్ రెడ్యూస్ అయితుండొచ్చు. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. మంచి రాణి పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక 4-5 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. గ్రీన్ ఉంది, యెల్లో ఉంది అండ్ రెడ్ ఉంది. సో ఇలా కలర్స్ అయితే కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మంచి డార్క్ కలర్ దానిపైన వచ్చిన వర్క్ కూడా చూడండి. పైన చిన్నగా మనకు ఫ్లవర్ థీమ్‌లో బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ డౌన్ చూసుకుంటే మనకు మంచి గ్యాప్ బార్డర్ అండి. ఎంత క్యూట్‌గా ఇచ్చారు అంటే కింద బార్డర్ చాలా బాగా అనిపిస్తుంది. మనకు మంచి విస్కో జార్జెట్ కదా! సో జెరీ కూడా సేమ్ విస్కో జెరీ అయితే ప్రొవైడ్ చేశారు. సారీ ఓవరాల్‌గా కూడా మనకు చిన్న చిన్నగా ఫ్లవర్ థీమ్‌లో సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు అండి. చాలా బాగా అనిపిస్తుంది. మంచి గోల్డ్ కలర్‌తో వచ్చేసింది అంతా కూడా. మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లుక్‌లో అయితే ఇచ్చారు. సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ వస్తుంది అండి. సో బార్డర్ కానీ, లేదు అంటే ఆ ఫ్లవర్ ప్యాటర్న్ కానీ ఏదైనా కూడా మొత్తం రన్నింగ్‌లో వచ్చేస్తుంది. జస్ట్ కలర్ ఒకటే చేంజ్. వన్ మోర్ సారీ. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇందులో అయితే ఇది సెకండ్ సారీ అండి. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంకో కలర్‌లో అయితే తీసుకున్నాను. లైక్ కొంచెం పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాను. ఈ కలర్ బాగా నచ్చింది అండి. ఎందుకో తెలీదు. నాకు చూడగానే మంచిగా అనిపించి తీసుకున్నాను. ఎంత డిఫరెంట్‌గా ఉంది కదా! ఇలా షేడ్స్‌లో చాలా బాగా అనిపిస్తుంది. వేసుకున్న తర్వాత కూడా సూపర్‌గా ఉంది అండి లుక్ వచ్చేసి. అండ్ ఈ సారీకి ఇలా క్రాస్ టైప్‌లో మనకు చిన్న చిన్న చెమ్కీస్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు పళ్ళులో. అలానే సారీకి డౌన్ పార్ట్‌లో అయితే వస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా ఇచ్చారు అండి. ఫ్యాబ్రిక్ మాత్రం హై క్వాలిటీ ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ ఇది మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నాకు సూపర్‌గా నచ్చేసింది. లాస్ట్ ఎండ్‌లో ప్లెయిన్‌గా వస్తుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా మంచిగా వర్క్‌తో వచ్చేసింది అండి. సో మనకు నెక్‌కి వర్క్ వస్తుంది. అండ్ హ్యాండ్స్‌కి వచ్చేసి జస్ట్ హ్యాండ్స్ దగ్గర మాత్రమే కట్ వర్క్ ఇచ్చారు. లైక్ సారీలో ఏదైతే కట్ వర్క్ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్‌ని జస్ట్ హ్యాండ్స్‌కి ఇచ్చారు. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది అండి. సో నెక్ మాత్రం మన ఆప్షన్. చాలా బాగా అనిపిస్తుంది. కలర్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఇచ్చారో. మంచి కాంట్రాస్ట్ లుక్‌లో అయితే ఇచ్చారు. లుకింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంది. వన్ మోర్ సారీ. ఇది కూడా మంచి సారీ అండి. లైక్ ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకు పట్టు సారీకి తీసిపోదు అండి. మంచి బనారసి సారీ. ఎంత బాగుంది కదా! కలర్ ఆప్షన్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసి ఇది అయితే వైట్ విత్ రెడ్ కలర్ అండ్ ఇంకొకటి మనకు వైట్ విత్ యెల్లో కలర్ కూడా అవైలబుల్‌గా ఉంది అండి. సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకు పర్పుల్ విత్ యెల్లో లేస్ అండ్ రెడ్ విత్ పర్పుల్ లేస్ ఇలా కూడా ఉన్నాయండి. వీలైనంత వరకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అన్ని లింక్స్ కూడా మనకు డిస్క్రిప్షన్‌లో పట్టవు అండి. సో మీరు ఫస్ట్ లింక్ మాత్రం ఓపెన్ చేసి మీకు స్క్రోల్ చేస్తే మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కూడా మీకు విజిబుల్ అవుతాయండి. సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే దాన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. ఇది చూడండి, మంచి బనారసి సారీ అని చెప్పాను కదా! అందులో వైట్ కలర్. సో ఓవరాల్‌గా కూడా మంచి థ్రెడ్ వీవింగ్ అయితే ఇచ్చారు. బార్డర్‌లో కట్ వర్క్ వస్తుంది. అండ్ ఈ సారీకి ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్‌లో వచ్చేసింది అండి. సేమ్ సెల్ఫ్ కలర్ వైట్ కలర్ వచ్చేసి చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. మనకు పైన ఏదైతే బార్డర్ ఉందో అదే మనకు హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ అదర్ పీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండి. మంచి రెడ్ కలర్ ఇచ్చారు. ఎంత బాగుంది కదా! ఇలా కాంట్రాస్ట్ లుక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఏది నచ్చితే దాన్ని స్టిచ్ చేయించుకోవచ్చు అండి. నాకు కలర్ ఆప్షన్ మాత్రం బాగా నచ్చేసింది. వన్ మోర్ సారీ. ఇది లైక్ ఆఫీస్ కానీ, డైలీ వేర్, ట్రావెల్‌కి దేనికైనా కూడా ఈజీగా సెట్ అయ్యే సారీ. నియర్లీ రూ. 690 అయితే పడింది ప్రైస్ వచ్చేసి. ఎంత క్యూట్‌గా ఉంది కదా! సారీ అసలకి చాలా చాలా బాగుంది అండి. మంచిగా మనకు మొత్తం డిజిటల్ ప్రింట్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా చూడండి లైక్ 3D షేడ్‌లో వచ్చేసింది అండి. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే. అసలకి చాలా ప్రెట్టీగా ఉంది సారీ అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. కింద మనకు బ్లాక్ కలర్‌లో
చిన్నగా లేస్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. సో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి ప్యాటర్న్ అయితే మొత్తం ఓవరాల్‌గా కూడా ఒకే ప్యాటర్న్‌లో వచ్చేస్తుంది అండి సారీ అంతా కూడా. లైక్ మనకు స్టార్టింగ్ నుంచి ఏదైతే ప్యాటర్న్ ఉందో ఎండ్ వరకు కూడా సేమ్ ప్యాటర్న్. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లుక్ లైక్ బ్లాక్ కలర్‌లో అయితే ఇచ్చారు. కింద మనకి లేస్ ఏదైతే ప్యాటర్న్‌లో ఉందో అదే ప్యాటర్న్‌లో మనకు బ్లౌజ్ అయితే వస్తుంది అండి. దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే మాత్రం సూపర్‌గా ఉంటుంది ఈ సారీ. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అండి. వన్ మోర్ సారీ ఇది చూడండి. మహేశ్వరి సిల్క్ సారీ అండి. చాలా బాగుంది. ఇందులో కూడా ఇప్పుడు రీసెంట్ డేస్‌లో బ్యూటిఫుల్ కలర్స్‌ని అయితే లాంచ్ చేశారు అండి. సో, కలర్ ఆప్షన్స్ మాత్రం అసలుకి లోటే లేదు. అన్ని కలర్స్ ఉన్నాయి. అవి కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి. అసలుకి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే చూస్తుంటేనే వావ్! ఇది ఇంత బాగుందా అనిపిస్తుంది. నేను అయితే ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. మంచి బ్లాక్ కలర్‌లో వచ్చేస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకు చిన్నగా బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పళ్ళు తర్వాత ఏంటంటే మనకు చిన్న చిన్న బూటాస్ అయితే వస్తుంది అండి. సో, పళ్ళులో కొంచెం ఎక్కువగా వచ్చేసి మిగతా అంతా కూడా కొంచెం దూరంగా సింగిల్ లైన్‌లో మాత్రమే ఇచ్చారు. ఆ బూటాస్ అనేటివి. ఏదైతే మనకు జెరీ బూటాస్ ఉన్నాయి కదా! గోల్డ్ కలర్‌తోని వాటిని దూరంగా అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ ఎండ్‌లో మాత్రం కొంచెం ప్లెయిన్‌గా వచ్చేస్తుంది అండి. సో, బోత్ సైడ్ బార్డర్ మాత్రం అదే చిన్న బార్డర్‌ని ఇచ్చారు. లైక్ మనకు సింగిల్ లైన్ అయితే వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి. కాంట్రాస్ట్ లుక్‌లో బ్లౌజ్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. మంచి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. నియర్లీ మీటర్ అయితే ఉంది అండి బ్లౌజ్ వచ్చేసి. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది లెంత్ వైస్ అయితే. సో, రన్నింగ్ బార్డర్ వచ్చేసింది అండి. సారీకి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్‌ని రన్నింగ్‌లో ఇచ్చారు. వన్ మోర్ సారీ. ఇది కూడా నాకు బాగా తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి నియర్లీ 1200 రూపీస్ అయితే పడింది అండి. అందులో వైట్ కలర్ కాంబినేషన్. సో, ఈ టైప్‌లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయండి. సో, అందులో నేనైతే వైట్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. నాకు ఇందులో హైలైట్ పార్ట్ ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఏదైతే మనకు ప్యాటర్న్ ఇచ్చారో లైక్ మనకు కింద సారీకి కానీ లేదు అంటే పళ్ళు ఎండ్‌లో కానీ ఆ గవ్వలు ఉన్నాయి కదండీ! సో, అది మాత్రం హైలైట్ పార్ట్ అండి అసలకి. ఇప్పుడు రీసెంట్ డేస్‌లో ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో, ఎవరైనా కూడా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చూస్తున్నారు అండి. సో, కామన్ కన్నా కూడా అందులో ఈ సారీ పైన వచ్చిన ఆ ప్రింట్ చూడండి. మంచి బ్రష్ ప్రింట్ అండి. సో, హ్యాండ్‌తో వేసిన ప్రింట్ టైప్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. నీట్‌గా ఇచ్చారు. మంచి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, పళ్ళులో ఎక్కువగా వస్తుంది ఈ ప్రింట్ అండ్ మనకు సారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఎక్కువగా వస్తుంది. సో, పైన మాత్రం ప్లెయిన్‌గా ఇచ్చారు అండి. సారీకి పై పార్ట్‌లో మాత్రం ప్లెయిన్‌గా ఇచ్చారు. వైట్ విత్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఎంత ప్రిట్టీగా ఉంది అంటే సో, ఎంత నైట్ అకేషన్స్‌కి కానీ లేదంటే పార్టీస్‌కి, ఫేర్‌వెల్స్‌కి అలాంటి వాటికి మాత్రం వేసుకెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతామండి. అంత బావుంది. ఇక్కడ మనకు ఫోటోలో అయితే పింక్ కలర్ చూయించారు అండి బ్లౌజ్. కానీ రావడం అయితే మనకు కొంచెం మెరూన్ కలర్‌లో వచ్చేసింది. ఏదైతే బార్డర్ ఉందో అది కంటిన్యూగా అలానే వచ్చేస్తుంది అండి వన్ సైడ్. వన్ మోర్ సారీ. ఇది కూడా బాగానే తీసుకున్నాను. సో, ఈ టైప్‌లో అయితే ఈ వీడియోలో నియర్లీ 4-5 సారీస్ అయితే షేర్ చేస్తాను అండి. అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్‌లో తీసుకున్నాను. సో, ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అండ్ ప్రైస్ కూడా నియర్ టు నియర్ అంతే ఉంటుంది. కాకపోతే స్టైల్స్ వేరు. అవి కూడా మనకు అన్నీ కూడా మనకు 4+ రేటింగ్ ఉన్నాయి చూసుకున్నాను అండి. చాలా క్యూట్‌గా ఉంది. సారీ చూడండి. మంచి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా! సారీ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో అయితే వస్తుంది. ఇలా మనకు డైమండ్ షేప్‌లో ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. మంచిగా బ్లాక్ కలర్‌తోని. అలానే లేస్ ప్యాటర్న్ కూడా వస్తుంది. జస్ట్ లేస్ అండి కట్ వర్క్ అలా ఏమీ లేదు. బార్డర్‌లో మనకు కొంచెం మీడియం సైజ్‌లో లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అది కూడా మంచి షైన్ అవుతుంది అండి. సో, పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఈ లేస్ అయితే ఇలానే రన్నింగ్ వచ్చేస్తుంది. సారీ అంతా కూడా ఒకే టైప్‌లో ఉంటుంది. సో, బ్లౌజ్ మాత్రం మనకు కాంట్రాస్ట్ లుక్‌లో వస్తుంది. సేమ్ పళ్ళు లుక్‌ని యాస్ ఇట్ ఈజ్ దింపేస్తారు అండి. సూపర్‌గా ఉంటుంది అసలకి. ఈ కాంబినేషన్ మాత్రం అసలకి చాలా బావుంది. సో, ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోయే సారీ అండ్ చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇంట్లోనే చక్కగా వాష్ చేసుకోవచ్చు అండి. వన్ మోర్ సారీ. ఇది చూడండి మంచిగా మనకు జిమ్మిచూ ఫ్యాబ్రిక్‌లో అయితే తీసుకున్నాను. సో, ప్రైస్ వచ్చేసి మనకు 1000 రూపీస్ అయితే పడింది. కొంచెం హెవీ వర్క్ వస్తుంది అండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. విత్ డిఫరెంట్ డిజైన్స్ అండి. సో, ఇదే ప్యాటర్న్‌లో అయితే మాత్రం 1 లేదా 2 ఉన్నాయి. సో, కొంచెం ప్యాటర్న్ చేంజ్‌లో మాత్రం చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. వర్క్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. మనకు మగ్గం వర్క్ వేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అండి. వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది. అంతా కూడా మనకు సిల్వర్ జెరీ థ్రెడ్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. మంచి పర్పుల్ కలర్ సారీ పైన సిల్వర్ కలర్ కదా! చాలా బాగా తెలుస్తుంది అండి. ఈజీగా కనిపిస్తుంది అండ్ ఆ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో, ఇలా మనకు జిగ్‌జాగ్ టైప్‌లో, క్రాస్ టైప్‌లో పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో ఈ వర్క్ అయితే ఇలానే వచ్చేసింది అండి. ఈ వర్క్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు నార్మల్‌గా తీగలు ఉంటాయి కదండీ! లైక్ ఫ్లవర్స్‌వి కానీ
అలా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. సో, పైన అయితే ప్లెయిన్‌గా వస్తుంది. సారీ ఎండ్‌లో కూడా ప్లెయిన్‌గా వస్తుంది అండి. దీనికి బ్లౌజ్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ బ్లౌజ్ ఎలా వస్తుంది అంటే మనకు సేమ్ కొంచెం సెల్ఫ్ కలర్‌లోనే వస్తుంది. కాకపోతే కొంచెం డార్క్‌గా ఇచ్చారు అండి. సో, ఆ ఫ్యాబ్రిక్ లైక్ ఇదేంటంటే జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు షైన్ అవుతుంది. ఇది అయితే కొంచెం కాటన్ బ్లెండ్‌లో వచ్చిందండి బ్లౌజ్ కాబట్టి షైన్ అవ్వట్లేదు. బేసిక్‌గా 2 కలర్‌లు ఒకటే. కాకపోతే షైనింగ్ దగ్గర మనకు కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. సేమ్ ఏదైతే కట్ వర్క్ ఉందో అదే ఇక్కడ కూడా వస్తుంది అండి హ్యాండ్స్‌కి. మిగతా అంతా కూడా చిన్న చిన్న బుటాస్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. వన్ మోర్ సారీ. ఇది కూడా నాకు బాగా తీసుకున్నాను. లైక్ కొంచెం మనకు డిఫరెంట్ పార్ట్‌లో అయితే అనిపిస్తుంది అండి. మంచి టస్టర్ సిల్క్. ఇందులో అయితే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఈ ప్యాటర్న్‌లో ఈ కలర్ ఆప్షన్ ఒక్కటే అండి. సో, ప్యాటర్న్ చేంజ్‌కి మళ్ళీ అదొక కలర్ ఆప్షన్ ఇలా షేడ్స్‌లో చాలా కలర్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అంటే శారీ మాత్రం మంచిగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. అది కూడా కలంకారీ థీమ్‌తోని. పెద్ద పెద్ద జింకలు ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! డియర్స్ అయితే బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది అండి. సో, మంచి పెయింటింగ్ చూసినట్లే ఉంటుంది. బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి కదా! సో, వాటిని చూసిన ఫీల్ అయితే వస్తుంది. శారీ మాత్రం నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ. ఎవరికైనా కూడా ఈజీగా నచ్చే శారీ అండి. సో, పైన లావెండర్ కలర్, కింద పర్పుల్ కలర్. ఈ కలర్ అయితే ఎంత బాగా ట్రెండింగ్‌లో ఉంది కదా! ప్రెజెంట్‌గా వచ్చేసి. సో, పళ్ళులో పెద్ద పెద్దగా వస్తుంది. అదే థీమ్ మనకు శారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఇచ్చారు అండి. కాకపోతే కొంచెం చిన్న సైజ్‌లో వస్తుంది. పైన అంతా కూడా ప్లెయిన్‌గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అండి. బార్డర్‌లో ఏదైతే ప్యాటర్న్ ఉందో అది అలానే రన్నింగ్‌లో వచ్చేస్తుంది. కింద మాత్రం మనకు మంచి కట్ వర్క్‌ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. సో, పైన నో బార్డర్, కింద కూడా బార్డర్ అంటే ఏమీ లేదు. ఆ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్కువగా. వన్ మోర్ సారీ ఇది చూడండి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్. సో, ఇందాకే చెప్పాను కదా! ఇలాంటి టైప్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయనేసి నియర్లీ 4-5 సారీస్ ఉన్నాయనేసి వన్ మోర్ సారీ ఇది అండి. మంచిగా బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. సో, సారీ అయితే రెడ్ కలర్‌లో ఉంటుంది. దానిపైన మనకు ప్రింట్ మాత్రం బ్లాక్ కలర్‌లో వచ్చేసింది. అది కూడా మంచి ఫ్లవర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. దీనికి కూడా మనకు మీడియం సైజ్‌లో లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో, ఓవరాల్‌గా మనకు పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఇలానే రన్నింగ్ వచ్చేస్తుంది. సో, పైన అయితే బార్డర్ అంటే ఏమీ ఉండదు అండి. సారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది అండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ దానిపైన డిజిటల్ ప్రింట్. చాలా చాలా బాగుంది అండి. సో, ట్రావెలింగ్‌కి దేనికైనా కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది అండి. అండ్ క్వాలిటీ మాత్రం నిజంగా ప్రీమియం క్వాలిటీ అండి. సో, క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్‌గా నచ్చేసింది నాకు ఈ సారీ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్ అని చెప్పాను కదా! సో, లాస్ట్‌లో మనకు బ్లౌజ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఒకటి మనకు కాంట్రాస్ట్ లుక్‌లో వచ్చేసి సేమ్ పళ్ళు లుక్‌లో వచ్చేస్తుంది అండి. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం షైన్ అవుతుంది అండి బ్లౌజ్ వచ్చేసి. సో, ఇలాంటివి ఏంటంటే మనకు వీటికి ఇలాగా స్టిచ్ చేయించుకుంటే కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అండి బ్లౌజ్ వల్ల. వన్ మోర్ సారీ ఇది చూడండి నియర్లీ 1200 రూపీస్ అయితే పడింది ప్రైస్ వచ్చేసి. ఇందులో అయితే చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. సూపర్‌గా ఉన్నాయి కలర్స్ అయితే అసలకి. నేను అయితే పింక్ విత్ ఆరెంజ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రెండింగ్ కలర్ కదా! ఇలాంటివి అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పింక్ కలర్‌లో మనకు ఇది బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను. సో, పైన బార్డర్ వచ్చేస్తుంది. సేమ్ రన్నింగ్ బార్డర్. సారీ అంతా కూడా ఒకే బార్డర్ వస్తుందండి పైన కానీ, కింద కానీ. లాస్ట్ ఎండ్‌లో మనకు బ్లౌజ్‌తో పాటు పళ్ళుని కూడా అటాచ్‌లోనే ఇచ్చారు. అండ్ సారీ పైన చూడండి ఇలా మల్టీ కలర్స్‌తోని ఎక్కువగా పింక్ వస్తుంది. వాటిలోనే రెడ్ అండ్ గ్రీన్ కలర్‌తోని చిన్న చిన్న లైన్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. సో, చిన్నగా బుడ్డిగా చాలా క్యూట్‌గా ఉంది పైన బార్డర్. అండ్ డౌన్ వచ్చేసి మనకు పెద్ద బార్డర్ వస్తుంది. సారీ ఓవరాల్‌గా కూడా మనకు చిన్న చిన్నగా బుటాస్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. లైక్ కొంచెం మనకు ఫ్లవర్ థీమ్‌తో అయితే వస్తుంది. ఆ బుటాస్ అన్నీ కూడా బాగా షైన్ అవుతాయి. అండ్ మంచి బనారసి ఫ్యాబ్రిక్ అండి. సో, ప్రీమియం క్వాలిటీలో ఉంది. క్వాలిటీ మాత్రం సూపర్‌గా ఉంది. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. వన్ మోర్ సారీ అండి. ఇది చూడండి మంచిగా నేను గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. అది కూడా మనకు విస్కో జార్జెట్‌లో అయితే వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంత క్యూట్‌గా ఉంటుంది అంటే మంచి విస్కో జార్జెట్ అండ్ ప్రైస్ కూడా ఈరోజు అయితే డ్రాప్ అయ్యింది అండి. నియర్లీ ప్రైస్ వచ్చేసి మనకు 850 రూపీస్ అయితే పడుతుంది. చాలా బాగుంటుంది అండి ఈ సారీ మాత్రం. సో, బయట మనకు 1050కి అయితే సేల్ చేస్తున్నారు. సో, నేను చాలా పేజెస్ అయితే ఆల్రెడీ చూసాను. లైక్ యూట్యూబ్‌లో కూడా చూసాను అండి. సో, అక్కడ కూడా సేమ్ లైక్ 1050 ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అని లేదంటే 1050 ఫ్రీ షిప్పింగ్ అని ఇలా అయితే సేల్ చేస్తున్నారు. సో, ఇక్కడితో కంపేర్ చేస్తే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి అక్కడ కూడా. కొంచెం మనీ అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని తీసుకున్నాను. సో, నాకైతే చాలా బాగా నచ్చేసింది. చిన్న చిన్నగా మనకు సీక్వెన్స్ టైప్‌లో ఫ్లవర్ బూటాస్ అయితే ఇచ్చారు సారీలో. అండ్ పైన ఫ్లవర్ థీమ్‌లో చిన్న బార్డర్ వస్తుంది అండి. డౌన్‌కొచ్చేసరికి మనకు కొంచెం గ్యాప్ బార్డర్ టైప్‌లో వచ్చేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అండి బార్డర్ మాత్రం. ఈవెన్ కట్టుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ సారీస్‌కి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో వస్తుంది. అది కూడా మనకు సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. 2, 3 కలర్స్ అయితే ఉన్నాయండి ప్రెజెంట్‌గా.
దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లుక్లో రెడ్ కలర్లో ఇచ్చారు. మంచి కలర్ కదా అసలుకి, గ్రీన్ విత్ రెడ్ కలర్. అవి కూడా మంచి బ్రైట్ కలర్స్ అసలుకి. సేమ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది అండి. పైన ఏదైతే బార్డర్ ఉందో శారీలో అదే బార్డర్ అప్పర్ సైడ్ వస్తుంది అండ్ డౌన్ కూడా సేమ్ అదే. నెక్స్ట్ సీక్వెన్స్ బూటాస్ కూడా కంటిన్యూ అయిపోయాయి. వన్ మోర్ శారీ ఇది చూడండి, మంచి లెలిన్లో వస్తుంది అండి. కాటన్ లెలిన్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండి. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. అందులో బర్త్డే ఫ్రెండ్లీ. నియర్లీ ఈ శారీ వచ్చేసి మనకు 350 రూపీస్ అయితే పడింది. సో వర్తే కదండి, 350కి ఇంత మంచి కాటన్ శారీ వస్తుంది అంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. సమ్మర్కి మాత్రం బెస్ట్ చాయిస్ అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మంచిగా పళ్ళు ఎంత డిఫరెంట్గా ఉంది కదా. మంచి బ్లాక్ కలర్ పైన మనకు వైట్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసరికి మనకు బార్డర్ లైక్ జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు అండి. బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసి దానిపైన వైట్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ వస్తుంది. సో పైన కూడా అంతే అండి. సారీకి అప్పర్ పార్ట్లో కూడా మనకు సేమ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం పర్పుల్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చేసింది. సారీ ఓవరాల్గా కూడా దగ్గరగా వస్తాయండి ఆ ప్రింట్ మాత్రం. చాలా బాగా అనిపిస్తుంది. నీట్గా ఉంది సారీ మాత్రం. మంచి 630 కట్ లెంత్ అయితే ఉంది. లెంత్ వైజ్ మాత్రం చాలా బాగుంది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది అండి. ఈవెన్ ఈ సారీస్ ఏంటంటే మన కాటన్ సారీస్ వాష్ చేస్తే ముడత వచ్చేస్తుంది కదా. సో ఇది అయితే అలాంటి ప్రాబ్లం కూడా లేదు. మరి ఎక్కువగా ముడత ఏం రావట్లేదు అండి. లిటిల్ బిట్ ఫస్ట్ వాష్కి అయితే కొంచెం కలర్ అయితే పోతుంది, నెక్స్ట్ నుంచి పోదు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లుక్లో బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకు 80 పాయింట్స్ ప్లస్ ఉంది అండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. వన్ మోర్ సారీ ఇది కూడా నాకు బాగానే తీసుకున్నాను. ఇది కొంచెం టర్స్టర్ సిల్క్లో వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి లుక్ అలా తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే డోలా సిల్క్ అండి. సో డోలా సిల్కే కానీ లుక్ మాత్రం టర్స్టర్ సిల్క్లో వస్తుంది. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. దీన్ని చూస్తే మాత్రం అసలుకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కేనా అని మనకే డౌట్ రావాలి అండి. అంత బాగుంటుంది శారీ. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. కలర్ మాత్రం చాలా బాగుంది కదా. గ్రీన్ విత్ కొంచెం రెడ్డిష్ కలర్ అయితే తీసుకున్నాను. ఇందులో లైట్ కలర్ ఉంది, అలానే డార్క్ కలర్ ఉంది అండి. పళ్ళు చూడండి, చిన్న చిన్న బర్డ్స్ని అయితే ఇచ్చారు. సీక్వెన్స్ టైప్లో పళ్ళులో గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేసి దానిపైన చిన్న చిన్న బర్డ్స్ని అయితే ఇచ్చారు. అండ్ బోత్ సైడ్ బార్డర్ వస్తుంది అండి. ఫస్ట్ అయితే ఈ చిన్న కడి బార్డర్ వస్తుంది. ఆ కడి బార్డర్ పైన మనకు బర్డ్ పెద్దగా కింద బార్డర్లో పెద్ద బర్డ్స్ అయితే వచ్చేసాయండి. లైక్ కొంచెం ప్యారెట్ థీమ్లో వస్తుంది. అండ్ పైన కూడా సేమ్ అండి. మనకు ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఆ రోజ్ రెడ్ కలర్లో దాంట్లో కూడా మనకు సీక్వెన్స్ టైప్లో ఆ ఫ్లవర్ బూటాస్ని అయితే ఇచ్చారు అండి. కాకపోతే మనకు కొంచెం ఆ కలర్కి కనిపించట్లేదు. మొత్తం గోల్డ్ కలర్తో వచ్చింది కదా ఆ బర్డ్ అనేది. సో కనిపించట్లేదు అండి. ఈ శారీకి అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ ఈ బర్డ్స్ని అయితే ఇలానే కంటిన్యూ చేశారు అండి. ఈవెన్ శారీకి అప్పర్ పార్ట్లో కూడా వచ్చేసాయి. అండ్ బ్లౌజ్లో కూడా ఇచ్చారు అండి. గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లుక్లో వచ్చేసి రన్నింగ్ బార్డర్ వచ్చేసింది. అండ్ రన్నింగ్ బూటాస్ని అయితే అలానే దించేశారు. జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ చేశారు అండి. చాలా బాగుంది. వన్ మోర్ సారీ ఇది చూడండి. దీని ప్రైస్ వచ్చేసి నియర్లీ 1100 రూపీస్ అయితే పడుతుంది. మంచిగా మనకు సినోన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ కలర్ మాత్రం చాలా ప్రిటీగా అనిపిస్తుంది కదా. సారీ వచ్చేసి మంచి పింక్ విత్ లైక్ రాణి పింక్ కలర్లో వచ్చేసింది. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది అండి. ఈ శారీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలుకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ ఎలా కట్టుకుంటే అలా సెట్ అయిపోతుంది అండి. సో శారీ కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా ఈజీగా సెట్ అయ్యే శారీ అండి ఇది ఒకటి. అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం మంచి క్వాలిటీతో ఉంది. ఎవరికైనా కూడా ఈజీగా రికమెండ్ చేయొచ్చు. అంత బాగుంది అండి. ఇందులో అయితే ఈ టైప్లో అయితే ఎన్ని కలర్ ఆప్షన్స్ వచ్చాయో. లైక్ సాటిన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇదే ప్యాటర్న్లో. లైక్ మనకు స్పేస్ సిల్క్ అని వచ్చింది. ఇలా డిఫరెంట్ జిమ్మిచూలో వచ్చింది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ఒకటి, కలర్ ఆప్షన్స్ మాత్రం చేంజ్ అండ్ ఫ్యాబ్రిక్ చేంజ్ వచ్చేసింది అండి. ఇక్కడ వచ్చేసి మనకు చిన్నగా మోటి వర్క్తోని పళ్ళులో కానీ లేదంటే సారీకి డౌన్ పార్ట్లో సీక్వెన్స్ బుటాస్ ఇచ్చారు. అండ్ మనకు బార్డర్లో కూడా అంతే అండి. మంచి మోటి వర్క్తోని కట్ వర్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. మిగతా అంతా కూడా సారీ మనకు ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది అండి. ఈ సారీ ఎంత బాగా నచ్చిందో దీనికన్నా ఒక 100 టైమ్స్ ఎక్కువ బ్లౌజ్ నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ చూడండి. మంచి రాణి పింక్ పైన మనకు లావెండర్ కలర్తో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకు రెడ్ లేదా పింక్ కలర్లో లోటా ఫ్లవర్స్ వస్తాయండి. ఇక్కడైతే మంచి లావెండర్ కలర్లో ఇచ్చారు. దానివల్లే లుక్ మాత్రం బాగా తెలుస్తుంది. అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా వేరే సారీ తీసుకునేది పోయి ఈ సారీ తీసుకున్నాను అండి. సో వన్ ఆఫ్ ది లాస్ట్ టైం సేమ్ అదే సారీ తీసుకున్నాను. ఈసారి బై మిస్టేక్ తీసుకున్నాను కానీ ఈ సారీ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. లైక్ బ్లాక్ కలర్ అండి. సో ఆల్రెడీ వన్ సారీ తీసుకుని మా పాపకి డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను. సేమ్ అదే టైప్లో నేను సారీ తీసుకోవాలని ట్రై చేశాను. బట్
అది ఏమంటారు కదా యాడ్ చేసినప్పుడు ఒకదాని బదులు ఒకటైతే యాడ్ చేశాను. సో వచ్చాక చూసుకున్నాను. లెక్కన ఈ సారీ కూడా నాకు బాగా నచ్చేసి అలానే ఉంచేసుకున్నాను అండి. సో ఇది కూడా పాపకి డ్రెస్ స్టిచ్ చేయించాలి. వెయిట్ చేస్తున్నాను ఎప్పుడైతే టైం దొరికితే ఇచ్చి స్టిచ్ చేయిద్దామనేసి. మంచిగా పెద్ద పెద్ద బ్లాక్ కలర్ పైన వైట్ కలర్తోని పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. అందులో మంచి ఎల్లో కలర్ ప్రింట్ అయితే పెట్టారు కదా, ఎంత బాగుందియో. మనకు ప్రైస్ మాత్రం వర్త్ అండి. నియర్లీ 450 రూపీస్ అయితే పడింది. కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో కొంచెం క్వాలిటీ తక్కువలో కూడా వస్తున్నాయండి, నియర్లీ 350 కలా. కాకపోతే దీని క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కొంచెం మనకు డోలా సిల్క్ టైప్లో, కాటన్ కడీ కాటన్ టైప్ అండి, కానీ లుక్ మాత్రం మనకు కొంచెం డోలా సిల్క్ టైప్లో వచ్చేస్తుంది. అండ్ మనకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్లో అయితే క్రియేట్ చేస్తారు అండి. వన్ మోర్ సారీ ఇది చూడండి, ఇది మంచి డోలా సిల్క్లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. కానీ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉంది కదా, లైక్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి. దానిపైన వచ్చిన ఆ ప్రింట్ కూడా మంచి బ్రష్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రింట్ మాత్రం ఎక్సలెంట్ అండి. సో ఇందులో ఒకే కలర్ అయితే ఉంది అండి, లైక్ ఈ కాంబినేషన్లో ఒకటే ఉంది. సో మనకు ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది, అలానే ఇక్కడ వచ్చిన కలర్ కాంబినేషన్ కూడా చేంజ్లో ఉన్నాయండి. సో మెనీ మోర్ అయితే అవైలబుల్గా ఉంది. ప్యాటర్న్ మాత్రం ఇదే ప్యాటర్న్లో అయితే ఈ ఒక్క కలర్ కాంబినేషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో కింద కూడా మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూస్ చేసుకున్నారు. చాలా ప్రిట్టిగా అనిపిస్తుంది. సో శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటుంది అండి. ఇది వచ్చేసి బ్లౌజ్లో మాత్రం మనకు ఓన్లీ బ్యాక్ నెక్కి మాత్రం మంచిగా పెద్ద ఫ్లవర్ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. మిగతా అంతా కూడా ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా మనకు బేబీ పింక్లో ఇచ్చారు అండి. కాంట్రాస్ట్ లుక్లో వచ్చేసింది. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. వన్ మోర్ సారీ అండి. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనకు లుక్ మాత్రం మంచి స్పేసిల్ లుక్లో వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. కాకపోతే ట్రాన్స్పరెన్సీ అయితే కాదు అండి. లైట్ వెయిట్లో ఉంటుంది కదా, ట్రాన్స్పరెన్సీగా ఏమన్నా వస్తుంది అనుకుంటున్నారు కదా. సో అలా అయితే ఏమీ లేదు. ఈ కలర్ ఆప్షన్ చూడండి, అసలుకి ఇందులో అయితే 6 to 7 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నియర్లీ 650 రూపీస్ అయితే పడుతుంది అండి ప్రైస్ వచ్చేసి. నేను అయితే పింక్ విత్ బ్లూ లైక్ లావెండర్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. అందులో వచ్చిన లైన్స్ కూడా చూడండి, మంచి సివోరీ లైన్స్ ఇచ్చారు. అది కూడా బాగా షైన్ అవుతుంది. ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. ఇందులో ఇంకొక హైలైట్ పార్ట్ ఏంటంటే పైపింగ్ అండి. సో ఆ పైపింగ్ చూడండి, మంచిగా లావెండర్ విత్ పింక్ కలర్ పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దానివల్ల ఇంకా మంచి లుక్ వస్తుంది అండి శారీ వచ్చేసి. సో చిన్న చిన్న అకేషన్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఈ శారీలో ఇంకొక హైలైట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్. సో శారీకి పైపింగ్ ఒక హైలైట్ పార్ట్ అయితే బ్లౌజ్ ఇంకొకటి హైలైట్ అండి. హ్యాండ్స్కి హెవీగా వర్క్ వస్తుంది, అది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్. చాలా బాగుంటుంది అండి. వర్క్ మాత్రం నిజంగా నాకు సూపర్గా నచ్చేసింది. వర్క్‌లో మాత్రం మంచిగా మనకు డియర్స్ వచ్చాయి, బర్డ్స్ వచ్చాయి. ఇలా మంచి మంచి ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండి. ఈవెన్ పికాక్ వస్తుంది, ప్యారెట్ వస్తుంది. వర్క్ మాత్రం నిజంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత నీట్‌గా ఇచ్చారో చూడండి అసలకి. ఎవ్వరికైనా కూడా నచ్చాల్సిందే అండి. మంచిగా పింక్ అలానే కొంచెం డార్క్ అండ్ లైట్ కలర్స్‌ని అయితే యూజ్ చేశారు. ఈజీగా తెలిసేటట్లు స్టిచ్ చేశారు అండి. ఆ వర్క్ మాత్రం నిజంగా చాలా బాగుంది. పైన అంతా కూడా మనకు సేమ్ డబుల్ షేడ్‌లో వచ్చేసింది. బ్లౌజ్ సారీ షేడ్‌లోనే చిన్న చిన్న బూటాస్ అయితే ఇచ్చారు. వన్ మోర్ సారీ అండి. ఇది వచ్చేసి మనకు కొంచెం లైక్ చందేరి కాటన్ అంటారు కదా, సో ఆ టైప్‌లో ఉంది. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ ఈ సారీ ఏంటో అండి తెలీదు, వేసుకుంటే మంచిగా కూల్‌గా అనిపిస్తుంది. సమ్మర్‌లో మాత్రం అస్సలు మిస్ చేసుకోలేని సారీ అండి ఇది. సో బేసిక్‌గా సమ్మర్ అంతా హీట్ వల్ల అసలుకి ఎండలు ఎలా ఉన్నాయండి. బయటికెళ్తే అసలుకి మొత్తం ఈ సారీలో బ్లౌజ్ కలర్ అయిపోతాం. అలా ఉంది అసలు ప్రెజెంట్‌గా. సారీ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇది చూడండి, రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. విత్ డిఫరెంట్ ప్యాటర్న్‌లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ బ్లాక్ కలర్ పళ్ళు వస్తుంది. అలానే బార్డర్‌లో చూసారా, కొంచెం మనకు మ్యాంగో బూటాస్ థీమ్ అయితే ఇచ్చారు అండి. సో బోత్ సైడ్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే వస్తుంది. అండ్ మధ్యలో మాత్రం మనకు లోటస్ అండ్ కౌ ప్రింట్ అయితే ఇచ్చారు. అది కూడా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే కలంకారీ ప్రింట్ అనుకోండి. ఇలా అయితే ఈజీగా అర్థమైపోతుంది కదా. సో బేసిక్‌గా ఈ టైప్ సారీస్ అన్నీ కూడా అంతే అండి. మనకు ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. కాకపోతే అన్నీ కూడా వాళ్ళు కలంకారీ థీమ్‌లో మాత్రమే ఇస్తారు. లుకింగ్ మాత్రం బాగా క్రియేట్ చేస్తారు అండి. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. సో కాటన్ సారీస్ అంటేనే ఫస్ట్ ఫీల్ ఏంటంటే ఇదొక ఏజ్ వాళ్ళే కట్టుకుంటారని కదా. సో ఇలాంటి సారీస్ ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీ ఒపీనియనే మారిపోతుంది అండి. బ్లౌజ్ కూడా మనకు బార్డర్‌లో ఏదైతే కలర్ ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో అదే ప్యాటర్న్‌లో వచ్చేస్తుంది. వన్ మోర్ అండి. ఇది అయితే మంచిగా విస్కో జార్జెట్‌లో అయితే వస్తుంది సారీ వచ్చేసి. సో నార్మల్‌గా ఏంటంటే ఇదే టైప్‌లో మనకు బాందిని ప్రింట్‌తోని డోలా సిల్క్ సారీస్ కూడా ఉన్నాయండి. సేమ్ అదే కలర్ ఆప్షన్ సేమ్, కాకపోతే కిందొచ్చిన ప్యాటర్న్స్ మాత్రం చేంజ్ అండి. లైక్ దీనికి ఏంటంటే మంచి రిచ్ లుక్ పళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు.
ఈ పళ్ళు చూడండి మంచిగా రాణి పింక్ కలర్ పైన మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చేసింది అండి. అది కూడా మంచిగా మనకు సేమ్ విస్కోస్ జెరీతో అయితే వచ్చేస్తుంది. బోత్ సైడ్ బార్డర్ కూడా అంతే అండి. సో పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది అండ్ డౌన్‌కు పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన ఆ వీవింగ్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అండి. సో ఫినిషింగ్ మాత్రం నాకు సూపర్‌గా నచ్చేసింది. అండ్ పైన అంతా కూడా మనకు బాందిని ప్రింట్‌లో చిన్న చిన్నగా వచ్చేసాయండి. మంచిగా కలర్ ఆప్షన్ మాత్రం నిజంగా చాలా ప్రిట్టీగా ఉంది కదా! మంచిగా ఆరెంజ్ విత్ రాణి పింక్ కలర్. దానిపైన వైట్ కలర్‌తోని బాందిని ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా డైమండ్ షేప్‌లో వస్తుంది. సో సారీ అంతా కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. లాస్ట్‌లో బ్లౌజ్ అండి. ఇది చూడండి మీటర్ ప్లేస్ ఉంది. రన్నింగ్ బార్డర్స్ వస్తుంది. అండ్ మనకు బార్డర్స్ పైన మాత్రం బాందిని ప్రింట్ వస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు అండి. సో లుకింగ్ మాత్రం చాలా బాగుంది. వన్ మోర్ సారీ. ఇది చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. సో బేసిక్‌గా ఈ సారీస్ ఈ టైంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేను అయితే కొంచెం ఇది లైక్ మెరూన్ టైప్‌లో ఉంది కలర్ వచ్చేసి. దీన్ని అయితే చూజ్ చేసుకున్నాను. బ్లాక్ ఉంది, పింక్ ఉంది, అలానే మనకు రామా బ్లూ కలర్, నెక్స్ట్ వైట్ ఆర్ యెల్లో ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ వర్క్ చూడండి ఎంత బాగుంటుందో. మంచి డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఆ డిజిటల్ ప్రింట్‌లో మనకు ఫ్లవర్ ఎక్కడైతే ఉంటుందో దాని ఔటర్ లైన్‌లో మాత్రం మంచిగా మోటివ్ వర్క్ అయితే వస్తుంది అండి. లైక్ ఈజీగా చెప్పాలి అంటే మనకు గ్లాస్ కుందన్ ఉంటుంది కదండీ! సో దానితోని హ్యాండ్‌మేడ్ వర్క్ అయితే వస్తుంది. పళ్ళులో ఎక్కువగా వచ్చేసి సారీకి డౌన్ పార్ట్‌లో కూడా వస్తుంది. ఈ సారీ ఏంటంటే కట్ వర్క్ సారీ కాదు అండి. జస్ట్ లాస్ట్ ఎండ్‌లో ఎక్కడైతే పళ్ళు లాస్ట్ ఉంటుంది కదా! అక్కడ మాత్రమే కట్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా మనకు జస్ట్ ఈ కుందన్ వర్క్‌తోని చిన్న లైన్ మాత్రమే వస్తుంది అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్‌లో వస్తుంది. దాంట్లో ఏంటంటే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ చిన్న చిన్నగా మనకి ఈ స్టోన్ వర్క్ అయితే వస్తుంది. లైక్ ఏదైతే ఈ చిన్న చిన్న బీడ్స్ టైప్‌లో ఉన్నాయో అవి అక్కడ కూడా స్టిచ్ చేశారు అండి. మీటర్ ప్లస్ ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అండి. లెంత్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ క్వాలిటీ కూడా సూపర్‌గా ఉంది. వన్ మోర్ సారీ అండి. సో ఇందులో అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి. డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. సో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఇప్పుడు ఇవే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా! సో వీటిలో మాత్రం కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే ప్యాటర్న్ ఆప్షన్ కూడా ఉంది అండి. సో నేను అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన మిర్రర్ వర్క్ సారీ అయితే చూపిస్తున్నాను. సో దీనికన్నా ముందు ఏంటంటే మనకు కొంచెం బేబీ పింక్ విత్ కింద బ్లూ కలర్‌తోనే అక్కడొచ్చిన వర్క్ ఉంది కదా! ఇక్కడొచ్చేసి మనకు పేపర్ మిర్రర్ వర్క్ వచ్చేసింది. ఆ సారీలో ఏంటంటే మనకు ఓన్లీ జెరీ వర్క్ వస్తుంది అండి. సిల్వర్ జెరీ వర్క్ మాత్రమే ఇచ్చారు. సో డిఫరెంట్‌గా ఇలా ట్రై చేశారు. బాగుంది అని తీసుకున్నాను అండి. లుకింగ్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మంచిగా పేపర్ మిర్రర్ వర్క్ అండ్ సారీలో ఏంటంటే పళ్ళులో చిన్న చిన్న బూటాస్ అయితే వచ్చేసాయి. మంచిగా సిల్వర్ జెరీతో వస్తుంది. సారీకి డౌన్ పార్ట్‌లో కూడా అంతే అండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా! ఆ బ్లూ కలర్‌లో కూడా మనకు సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు. అండ్ పైన కలర్ కూడా చూడండి. అది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది కలర్ వచ్చేసి. సో వీడియోలో ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే కలర్ అయితే వచ్చేస్తుంది అండి. ఇక్కడ ఏంటంటే ఆ బ్లౌజ్ మాత్రం మనకు కొంచెం సారీ కలర్ కన్నా కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది అండి. సో సారీ మీరు కూడా కంపేర్ చేసి చూడొచ్చు. వీడియోలో కనిపిస్తుంది కదా! సో ఇదనే కాదు. సో ఈ టైప్‌లో వచ్చిన 2, 3 సారీస్ తీసుకున్నాను అండి. అన్నీ కూడా ఇలానే వచ్చేసాయి. అది ఇంక అంతే వస్తుంది అనుకోవాలి అంతే. వర్క్ మాత్రం నిజంగా పళ్ళులో ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్ ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోతుంది. అండ్ మనకు ఇక్కడ సీక్వెన్స్ బుటాస్ కూడా సేమ్ అండి. చిన్నగా చాలా బుడ్డిగా చాలా క్యూట్‌గా ప్రొవైడ్ చేశారు. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కొంచెం సినోన్ టైప్‌లో వస్తుంది. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలాంటి సారీస్‌ని ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు అండి. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం మైల్డ్‌గా ఉండే సోప్స్, డిటర్జెంట్స్ యూజ్ చేయాలి. అండ్ ఎక్కువగా నానబెట్టొద్దు అండి ఇలాంటి సారీస్. లేదు అంటే కలర్ అయితే షేడ్ అవుతుంది. వన్ మోర్ సారీ అండి. ఈ సారీ కూడా చాలా బాగుంటుంది చూడండి. అందులో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో లైక్ మనకి ఇప్పుడు వచ్చే వెడ్డింగ్స్‌కి కానీ, హల్దీ ఫంక్షన్స్‌కి మాత్రం ఈ సారీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది అండి. అలానే యెల్లోని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ సారీ వచ్చేసి. ఈ సారీ అంతా కూడా మంచి యెల్లో కలర్ వస్తుంది. అండ్ సింగిల్ కలర్ అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే షేడ్స్‌లో ఉంది అండి. సో సింగిల్ యెల్లో మాత్రమే సింగిల్ కలర్. మిగతాది మనకు లైక్ బేబీ పింక్ విత్ పర్పుల్ ఉంది. అలానే మనకు బేబీ పింక్ విత్ రాణి పింక్ కలర్ ఆప్షన్‌లో ఉంది. ఇలా కలర్స్ అయితే ఉన్నాయి. సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి సినోన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. సో సినోన్ ఫ్యాబ్రిక్ కొంచెం షైనింగ్ ఉంటుంది అండి. షైనింగ్ మాత్రం చాలా బాగుంది. పళ్ళులో సీక్వెన్స్ టైప్‌లో బుటాస్ ఇచ్చారు. అండ్ సారీకి డౌన్ పార్ట్‌లో కూడా సేమ్ సీక్వెన్స్ బుటాస్ అయితే ఇచ్చారు అండి. అండ్ కింద మంచి కట్ వర్క్ అయితే వస్తుంది. అది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్. మొత్తం అంతా కూడా మనకు గోల్డ్ జెరీ అండ్ గోల్డ్ చెమ్కీస్‌తోనే వస్తుంది అండి. వర్క్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మనకు బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్‌కి హెవీ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా చిన్న సీక్వెన్స్ బుటాస్ అయితే ఇచ్చారు అండి. బుటాస్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తాయి. కింద వచ్చిన వర్క్ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా!
వన్ మోర్ సారీ అండి. ఈ సారీ కూడా చూడండి. ఇది లైక్ స్టార్టింగ్‌లో ఒకటి వైట్ విత్ బ్రౌన్ కలర్‌లో అయితే చూయించాను కదా! సో, అదే టైప్‌లో ఉంటుంది. ప్యాటర్న్ మాత్రం చేంజ్‌లో వస్తుంది అండి. అది మంచి ఫ్లవర్ థీమ్‌లో తీసుకున్నాను కదా! ఇది వచ్చేసి పీకాక్ ఫెదర్ థీమ్‌లో అయితే తీసుకున్నాను. హ్యాండ్ ఫ్రీ సారీ అండి. చూడగానే అనుకుంటుండాలి కదా! ఇది హ్యాండ్ ఫ్రీ సారీ అని. సో, నేను కూడా చెప్పడం మర్చిపోయాను. అందుకే చెప్పేస్తున్నాను. ఈ పీకాక్ ఫెదర్ థీమ్ అయితే చాలా బాగుంది. ఎక్కడైతే మనం హ్యాండ్ వస్తుందో అక్కడ బేసిక్‌గా ఈ వన్ స్టెప్ ఏసుకుంటే ఇదే ప్రాబ్లమ్ అండి. సో, ఎప్పుడు ఊరికే ఇలా కిందకి వచ్చేస్తుంది కదా! కొన్ని సారీస్‌కైతే లైక్ మనకు ఆర్గంజా సారీకైతే అసలకి స్టిఫ్‌గా ఉండను కూడా ఉండదు. ఇలాంటి సాటిన్‌లో వచ్చిన ఫ్యాబ్రిక్ కూడా అంతే అండి. అస్సలు ఉండదు. ఇలా ఇవ్వడం మాత్రం బెస్ట్ చాయిస్ అండి. దీన్ని మనం నెక్ కూడా వేసుకోవచ్చు. సో, సైడ్‌కి మీకు ఫోటో అయితే ఉంటుంది కదండీ! ఆ పిక్‌లో చూస్తే వెంటనే అర్థమైపోతుంది. మనకు షేడ్‌లో వచ్చేసింది సారీ అంతా కూడా వైట్ విత్ బ్లూ అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి వైట్ కలర్ పైన మనకు చిన్నగా పీకాక్ ఫెదర్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. లుకింగ్ చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకు 900 రూపీస్ పడుతుంది అండి. సో, వర్త్ అసలకి. నార్మల్‌గా స్టార్టింగ్‌లో వచ్చిన సారీసే అంత ఉంటుంది. అందులో ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతున్న కలెక్షన్ కాబట్టి డెఫినెట్‌గా ఉంటుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండి. వన్ మోర్ సారీ ఇది చూడండి. ఇది కూడా ఎంత బాగుంటుందో. మొత్తం అంతా డిజిటల్ ప్రింట్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సారీలో ఈ ప్రింట్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అండి. ఆ కట్ వర్క్ కానీ, లేదు అంటే ఆ ప్రింట్ కానీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అసలకి చాలా బావుంటుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మొత్తం ఒకే టైప్‌లో ఉంటుంది. ఒకే ప్యాటర్న్ అండి. ఎక్కడ కూడా చేంజ్ అయితే ఉండదు. కాకపోతే ఫ్లవర్ ఎంత బావుందో చూడండి అసలకి మంచిగా మనకు మంచి పెయింటింగ్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఈవెన్ కట్ వర్క్ వచ్చేసి మనకు కొంచెం డార్క్ పర్పుల్‌తోని థ్రెడ్ వర్క్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. కింద కానీ, పళ్ళులో కానీ సేమ్ అదే వస్తుంది అండి. మిగతా అంతా డిజిటల్ ప్రింట్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అంటే జార్జెట్ లుక్‌లో వస్తుంది. ప్రైస్ వచ్చేసి నియర్లీ 620 రూపీస్ అయితే పడింది అండి. సో, వర్త్ ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే వర్త్ అని. మంచి వైట్ కలర్ సారీ పైన ఇలా మల్టీ కలర్స్ ఇచ్చారు కదా! అది మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది సారీలో. సో, ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అండి ఈ సారీ మాత్రం. లైక్ ఫెయిర్‌గా ఉన్నా లేకపోయినా, లేకపోతే మనం ఫ్యాట్‌గా ఉన్నా లేకపోయినా ఎలా అయిన వాళ్ళకైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది సారీ. మనకు బ్లౌజ్ వచ్చేసి మంచిగా మెరూన్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా డార్క్ కలర్‌లో వచ్చేస్తుంది. దానిపైన మనకు చిన్న బుటాస్ అయితే ఇచ్చారు అండి. ఆ బుటాస్ అన్నీ కూడా ఎలా వస్తుంది అంటే మనకు చిన్న చెమ్కీస్ ఉంటాయి కదా! గోల్డ్ కలర్‌లో ఆ చెమ్కీస్‌తోనైతే ప్రొవైడ్ చేశారు. వన్ మోర్ సారీ అండి. సో, బ్లాక్‌ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సారీని అస్సలు మిస్ చేసుకోలేరు. మంచిగా 450 రూపీస్‌కే వచ్చేస్తుంది అండి. అది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్. సో, సారీ అంతా కూడా మనకు ఇలా గోల్డ్ షైనీతో అయితే వచ్చేస్తుంది. అవి కూడా మనకు కొంచెం లేసినట్టుగా ఉంటుంది అండి. కానీ చాలా బాగుంది. ఈవెన్ ఇది ఓన్లీ బెయిట్ సైడ్ మాత్రమే వస్తుంది అండి. లోపల ఏమీ రాదు కాబట్టి కుచ్చుకపోవడం అలా అయితే ఏమీ ఉండదు. కాకపోతే కొంచెం ఎక్కడైతే ఈ ఔటర్ పార్ట్ ఉంటుంది కదా! అది ఎక్కడైతే మనకు బాడీకి టచ్ అవుతుందో అక్కడ మాత్రం లిటిల్ బిట్ ఉంటుంది. బేసిక్‌గా సమ్మర్‌లో నార్మల్‌గా శారీస్ వేసుకుంటేనే అలా అనిపిస్తుంది అండి. ఈ హీట్‌కి కానీ, లేదు అంటే మనకొచ్చే స్వెట్‌కి కానీ అలా అనిపిస్తుంది. ఈ సారీ కొంచెం అయితే అలా ఉంది అండి. అండ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. మొత్తం అంతా కూడా ఈ షైన్ వస్తుంది అండి. ఇది అయితే మంచి రిప్లికా సారీ అండి. డూప్లికేట్ సారీ. ఎలా ఉంటుంది అంటే దీని ఒరిజినల్ సారీ అయితే నియర్లీ మనకు 4000-5000 రూపీస్ అయితే ఉంది అండి. సో, అంత బడ్జెట్ అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు కదా! వారి కోసమని వీళ్ళు ఇలా కొత్తగా అయితే క్రియేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది అండి. సో, అంత అమౌంట్ పెట్టి ప్రతిసారి తీసుకోలేం కదా! సో, ఇలా కూడా ట్రై చేయొచ్చు అనిపించేసింది. అండ్ బార్డర్ కూడా మంచి సాటిన్‌లో వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్‌గా వస్తుంది. కింద మనకు కట్ వర్క్‌లో చిన్నగా లేస్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గోల్డ్ కలర్‌లో వచ్చేస్తుంది. వన్ మోర్ సారీ అండి. ఇది వచ్చేసి మంచిగా మనకు కడి కాటన్‌లో వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ కాటనే బాగా ట్రెండింగ్‌లో ఉంది అండి. ఎందుకంటే సో, నార్మల్ కాటన్ కొంచెం ముడత వచ్చేస్తుంది. అండ్ ఆ కాటన్ సారీస్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కట్టుకుంటే బాగుంటుంది అండి. సో, మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది అండి. సో, వీళ్ళ కోసమని స్పెషల్‌గా ఈ టైప్ సారీస్ అయితే బాగా తీసుకుంటున్నారు అండి. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. నేనైతే చాలా మంది దగ్గర చూసాను ఈ టైప్ సారీస్ అయితే. బేసిక్‌గా ఇంక సమ్మర్ వచ్చింది అంటే దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామంటే కాటన్ సారీసే కదండీ. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను అయితే ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. అది కూడా మనకు ట్రయాంగిల్ షేప్‌లో వైట్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. సో, జిగ్‌జాగ్ టైప్‌లో బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా ఇలానే సేమ్ వైట్ పైన మనకు బ్లాక్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
బ్లౌజ్ కూడా సేమ్ అండి. బార్డర్‌లో ఏదైతే ఉందో అదే ప్యాటర్న్‌లో మనకు బ్లౌజ్ కూడా ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ శారీ మాత్రం నిజంగా చాలా బాగుంది. ప్రైస్ కూడా నియర్లీ 400 రూపీస్ అయితే పడుతుంది. సో, వర్త్ అండి. ఇది మాత్రం ఫస్ట్ వాష్ అనే కాదు, ఏ వాష్‌కైనా కూడా కొంచెం కలర్ అయితే షేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువగా నానబెట్టకపోతే బెటర్ అండి. సో, నానబెడితే ఏంటంటే డెఫినిట్‌గా కలర్ అయితే పోతుంది అండి. ఇది బ్రైట్ కలర్ కదా! ఇది కానీ లేదు అంటే మనకు నార్మల్‌గా కొంచెం కాస్ట్ తక్కువలో ఉన్న సారీస్ ఏదైనా సో, బ్రైట్ కలర్స్ మాత్రం కొంచెం కలర్ అయితే పోతాయండి. సో, వాటిని ఇంకా మనం ఏమి చేయలేం. ఎక్కడ తీసుకున్నా కూడా నాట్ ఈవెన్ ఓన్లీ మీషో అండి. సో, ఆన్‌లైన్ కానీ లేదంటే ఆఫ్‌లైన్ షాప్స్‌కెళ్ళినా ఎంత పెద్ద షాపింగ్ మాల్‌లో తీసుకున్నా కూడా మనం ఇంత అమౌంట్ పెట్టిన శారీస్‌కి మాత్రం డెఫినిట్‌గా పోతుంది అండి. సో, కలర్ ఏది పోదు అంటే మనం అమౌంట్ కూడా ఎక్కువే పెట్టాలి. కొంచెం ఇంకా నార్మల్‌గా తక్కువ టైమ్స్ యూజ్ చేసి సైడ్‌కి పెట్టే శారీస్ అనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ చాయిస్ అండి. సో, మనకు మంచి శారీసే కావాలి అనుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ ఎక్కువే పెట్టుకోవాలి. అప్పుడైతేనే చాలా బెస్ట్ శారీస్ వస్తాయి. సో, 400కి మాత్రం ఇది నియర్లీ 650కి తక్కువ బయట సేల్ చేయరు అండి. అంత మంచి క్వాలిటీతో పెట్టారు. వన్ మోర్ సారీ అండి. ఈ సారీ చూడండి లైక్ ఆర్ట్ సిల్క్‌లో వస్తుంది. కానీ పట్టు లుక్ అనిపిస్తుంది అండి. కట్టుకున్న తర్వాత మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నేను అయితే రెడ్ విత్ బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. లైక్ పింక్ ఉంది, గ్రీన్ ఉంది. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో, ఇలానే మంచి మంచి షేడ్స్‌లో ఉన్నాయి. అండ్ బ్లాక్ కలర్. బ్లాక్ ఒకటి మాత్రమే మనకు సేమ్ బ్లాక్ కలర్ బార్డర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగతా అంతా కూడా కాంబినేషన్‌లో ఇచ్చారు. ఈ సారీలో చూడండి అసలకి మంచిగా మనకు యాక్చువల్‌గా ఇది డై చేశారు కదా! వాళ్ళు రెడ్ పైన బ్లాక్‌ని డిప్ చేసేసరికి అది లైక్ కొంచెం మెరూన్ కలర్ టైప్‌లో కనిపిస్తుంది అండి. బార్డర్‌లో మాత్రమే బ్లాక్ వస్తుంది. బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మెరూన్ లుక్‌లో వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా మనకు పీకాక్ ఉంటుంది కదా! సో, పీకాక్‌తోని చిన్నగా జరీ బూటాస్‌నైతే ఇచ్చారు. కింద బార్డర్‌లో కూడా సేమ్ అండి. మనకు జరీ వీవింగే వస్తుంది. కాకపోతే మనము కడీ బార్డర్ అంటాం కదా! సో, దాని టైప్‌లో మీడియం సైజ్‌లో ఇచ్చారు అండి. బో సైజ్ బార్డర్ కూడా. ఇది మనకు పళ్ళు లుక్‌లోనే యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ వస్తుంది అండి. బ్లౌజ్ లెంత్ కానీ, సారీ లెంత్ కానీ చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి నియర్లీ 350 రూపీస్ అయితే పడింది. సో, వర్త్ కదా! 350కి ఇంత మంచి లుక్ వస్తుంది అంటే చాలా బాగుంది అండి. క్వాలిటీ మాత్రం నిజంగా 10 ఔట్ ఆఫ్ 10 ఈజీగా కళ్ళు మూసుకొని ఇయొచ్చు అంత బాగుంది. వన్ మోర్ సారీ అండి. ఇది అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన మనకు డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. కలర్ కూడా సూపర్‌గా ఉంటుంది అండి. వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్. సో, సారీ అంతా వైట్ వచ్చేసి దానిపైన బ్లాక్ కలర్‌తోని లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లైన్స్ మధ్యలో ఆ రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది కదా! అసలకి మంచిగా లైట్ కలర్‌ని యూజ్ చేశారు అండి. అందులోనే మనకు కొంచెం డార్క్ షేడ్‌ని కూడా యాడ్ చేశారు. సో, సూపర్‌గా అనిపిస్తుంది. దీంతో పాటు మనకు ఈ సారీలో లేస్ ప్యాటర్న్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. సో, మనకు పళ్ళుకి 3 సైడ్స్ కానీ లేదంటే సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఇలానే రన్నింగ్‌లో వచ్చేస్తుంది అండి. అది మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. నెక్స్ట్ ఈ సారీకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్ వచ్చేస్తుంది. లైక్ మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఇదే షేడ్, ఇదే కలర్‌లో వచ్చేస్తుంది. ప్యాటర్న్ కూడా సేమ్‌లో ఉంటుంది అండి. మనకు బ్లౌజ్ ఒకటి మనకు బార్డర్‌లో ఏదైతే కలర్ లైక్ బ్లాక్ కలర్‌లో వచ్చేసింది కదా! అదే కలర్ అండ్ అదే టైప్‌లో బ్లౌజ్‌నైతే ప్రొవైడ్ చేస్తారు. చాలా చక్కగా ఉంది అండి బ్లౌజ్ కూడా. సో, మనం ఎలా అంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇలాంటి టైప్ సారీస్‌కి ఏంటంటే లైక్ కొంచెం షార్ట్ హ్యాండ్స్ లేదు అంటే స్లీవ్‌లెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో, స్లీవ్‌లెస్ అందరూ ఇష్టపడరు కదండీ! కొంచెం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండి. సో, ఎలాగో లైనింగ్ వేస్తారు కాబట్టి అది కుచ్చుకుపోవడం కూడా అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. వన్ మోర్ సారీ అండి. ఈ సారీ చూడండి ఎంత బాగుంటుందో అసలకి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా ఎక్సలెంట్. నియర్లీ 290 రూపీస్ అయితే పడింది అండి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! 300 నుంచి స్టార్ట్ అని. సో, అంతకన్నా తక్కువ సారీస్ కూడా ఉన్నాయండి. అందులో నేను ఫస్టే చెప్పాను. ఈరోజు ఇంకా ఆఫర్స్‌లో ఉంది కదా అని. సో, ఇంకా ప్రైజెస్ అయితే రెడ్యూస్ అవుతాయి. నేను తీసుకున్నప్పుడు ప్రైస్ చెప్తున్నాను అండి. ఇంత ఉండేది అని. లైక్ ఈరోజు ఎంత ఉందో ఒక్కసారి మీరు లింక్స్ ఓపెన్ చేశారు అంటే సో, ప్రైస్ అయితే ఈచ్ వన్ ప్రతి దానికి కూడా రెడ్యూస్ చేసే ఉంటుంది అండి. లైక్ ఆఫర్స్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా రెడ్యూస్ వస్తుంది కదా! ప్రింట్ మాత్రం చాలా బాగుంది కదా! ఈ సారీకి. పళ్ళులో చూడండి డిఫరెంట్‌గా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. మంచిగా మనకు లైక్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ డౌన్‌కొచ్చేసరికి మనకు డిజిటల్ ప్రింట్‌లో బార్డర్‌లో అండి. డిజిటల్ ప్రింట్‌లో పెద్ద లోటస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ సారీ అయితే లైక్ సారీకనే కాదు, దీన్ని మనం లెహెంగాకి స్టిచ్ చేయించుకుంటే మాత్రం నెక్స్ట్ లెహెంగాకనే కాదు అండి, లాంగ్ ఫ్రాక్‌కి అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎవ్వరికైనా కూడా చాలా బాగుంటుంది అండి ఇది మాత్రం. సో, 300 ఫ్యాబ్రిక్ మాత్రం దీన్ని 300 పెట్టి తీసుకున్నట్టు లేదు. మంచి డోలా సిల్క్‌లో వచ్చేసింది. నియర్లీ 700 పెట్టి మనము బయట తీసుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఉంది అండి. దీన్ని మాత్రం ఎవ్వరికైనా కూడా 100% రికమెండ్ చేయొచ్చు. అంత బాగుంది. 280 రూపీస్‌కి ఇంత బెస్ట్ సారీ రావడం మాత్రం నిజంగా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అండి. ఎక్కడ ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ఇంత తక్కువ రేట్‌కి ఇంత మంచి క్వాలిటీతో మాత్రం అస్సలు దొరకదు. వన్ మోర్ సారీ అండి. ఇది చూడండి.
నియర్లీ 700 రూపీస్ అయితే పడిందండి ప్రైస్ వచ్చేసి. మంచి వర్క్ ఇచ్చారు. పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, పింక్ కలర్ అయితే లైక్ ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉండే అండి. ఇప్పుడైతే ఇన్ స్టాక్ చేశారు. చాలా బాగుంది అండి. సో, బేసిక్‌గా పింక్ తొందరగా ఔట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటాయి కదా! సో, ఇందులో కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా డేస్ నుంచి చూస్తూనే ఉన్నాను అండి. సో, నేను ఒకవేళ ఇన్ కేస్ ఔట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా లైక్ ఛానల్ పేజ్‌కెళ్తే లాస్ట్‌లో పోస్ట్ అని కనిపిస్తుంది అండి. అక్కడ అయితే ఇన్‌స్టాక్ అవ్వగానే నేను మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను అండి. సో, లింక్స్‌నైతే అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇన్ కేస్ మీకేదన్నా సారీ ఇక్కడ మిస్ అయింది అనుకుంటే కూడా అక్కడ చెక్ చేస్తూ ఉండొచ్చు అండి. డెఫినిట్‌గా మీకు కిందకి స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా దొరికేస్తాయండి. ప్రతి సారీ లింక్ కూడా దొరికేస్తుంది. సో, సారీ మంచి పింక్ విత్ మనకు హెవీ వర్క్‌తో అయితే వచ్చేసింది డౌన్‌లో వచ్చేసి. అండ్ మనకు బ్లౌజ్ కూడా రాణి పింక్ కలర్‌లో అయితే ఇచ్చారు. దానిపైన చిన్న చిన్నగా ఫ్లవర్ బూటాస్ అయితే ఇచ్చారు. అండ్ డౌన్‌కొచ్చేసరికి మంచి కట్ వర్క్‌లో సిల్వర్ జరీతోని ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండి. వన్ మోర్ శారీ అండి. శారీ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌లో ఉంటుంది. లైక్ కొంచెం మనకు బనారస్ లుక్‌లో అనిపిస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. అంతా కూడా థ్రెడ్ వర్క్. శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మొత్తం థ్రెడ్ వర్కే వస్తుంది అండి. సో, వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి శారీస్ ఏంటంటే ట్రెడిషనల్ లుక్‌కి మాత్రం చాలా బాగుంటాయండి. అండ్ ఈ కలర్ కూడా చూడండి అసలకి మంచి ఇది ఒక పింక్‌లో ఒక షేడ్ అండి. సో, ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. నేను మాత్రం పింక్ కలర్‌లో అయితే చూజ్ చేసుకున్నాను. సూపర్‌గా ఉంది కదా! అసలకి కలర్ కాంబినేషన్. దానిపైన వచ్చిన ఆ గోల్డ్ వీవింగ్ ఉంది కదా! థ్రెడ్ వీవింగ్ అది కూడా సూపర్‌గా ఉంది అండి. మనకు లైక్ బార్డర్‌లో కూడా చూడండి ఎంత బాగుంటుందో. పైన బార్డర్‌లో కానీ, లేదు అంటే డౌన్ బార్డర్‌లో కానీ ఎక్కడైనా కూడా ఎక్సలెంట్‌గా ఉంది. మంచిగా సీక్వెన్స్ టైప్‌లో మనకు ఒక డిఫరెంట్ టైప్‌నైతే క్రియేట్ చేశారు అండి. మనకు బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్‌నైతే ఇచ్చారు. రన్నింగ్ బార్డర్ వస్తుంది అండి బోత్ సైడ్స్ కూడా. సో, క్వాలిటీ వైస్ మాత్రం చాలా బాగుంది. నియర్లీ 650 రూపీస్ అయితే పడింది అండి ప్రైస్ వచ్చేసి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సారీ అండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో, కొంచెం మనకు సెమీ పట్టు లుక్‌లో వస్తుంది అండి. మంచి బనారసి పట్టు సారీ. చాలా చక్కగా ఉంటుంది. డిజైన్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూడండి. మంచిగా మనకు పీచ్ కలర్‌లో వచ్చేసింది. అది కూడా మంచి వీవింగ్‌తో అయితే వస్తుంది సారీ ఓవరాల్‌గా. డౌన్ వచ్చేసరికి మనకు కొంచెం సీ బ్లూ కలర్‌లో బార్డర్ అయితే ఇచ్చారు. డౌన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది అండి. పైకొచ్చేసరికి చిన్నగా మనకు కొంచెం మీడియం సైజ్‌లో బార్డర్ అయితే వచ్చేసింది. సేమ్ బ్లూ కలర్‌లోనే వచ్చేస్తుంది. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అంతా కూడా శారీ అంతా కూడా మంచి జరీ వీవింగ్‌తో అయితే ప్రొవైడ్ చేశారు. సో, థ్రెడ్ అయితే ఏమీ కాదు అండి. కొంచెం మనకు జరీ వీవింగ్ అయితే వస్తుంది శారీ ఓవరాల్‌గా కూడా. లెంత్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అండి. లెంత్ వైజ్ మాత్రం సూపర్‌గా ఉంది. సో, కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఈ సింగిల్ కలర్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో, మల్టిపుల్ సెల్లర్స్ దగ్గర అయితే అవైలబుల్‌గా ఉంది అండి. సింగిల్ కలరే కాకపోతే చాలా మంది సెల్లర్స్ దగ్గర ఉంది. అండ్ రేటింగ్ కూడా 4+ ఉంది. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ నియర్లీ 750 రూపీస్ అలా పడింది అండి ప్రైస్ వచ్చేసి. మనకు బ్లౌజ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. మంచిగా సెల్ఫ్ కలర్‌లోనే వస్తుంది. చాలా నీట్‌గా ఇచ్చారు అండి ఇచ్చినంత వరకు. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా నాకు బాగా తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా గ్రీన్ విత్ పర్పుల్ కలర్‌లో అయితే తీసుకున్నాను అండి. అది కూడా మంచి డార్క్ కలర్. సో, ఈ టైప్‌లో అయితే సూపర్ ట్రెండింగ్ కలర్ కదా! అందులో మనకు ఈ షేడ్ చూడండి చాలా బాగుంటుంది అండి. మంచిగా గ్రీన్ విత్ పర్పుల్. ఎక్కడైతే బార్డర్ ఉంటుందో బార్డర్ ప్లేస్‌లో మనకు పర్పుల్ కలర్ అయితే వస్తుంది. మిగతా అంతా కూడా గ్రీన్ కలర్‌లో అయితే ఇచ్చారు. ఆ వర్క్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. మనకు మంచి సిల్వర్ జరీతో అయితే వర్క్ వస్తుంది. సో, కట్ వర్క్‌లా వచ్చేసి సారీకి డౌన్ పార్ట్‌లో కానీ, లేదు అంటే మనకు లైక్ పళ్ళులో 3 సైడ్ కూడా సేమ్ ఆ వర్క్ అయితే కంటిన్యూ అయిపోతుంది. మిగతా అంతా కూడా మనకు చిన్న చిన్న బుటాస్‌ని అయితే ఇచ్చారు అండి. సో, సీక్వెన్స్ టైప్‌లో సేమ్ సిల్వర్ జరీతోనే చిన్న చిన్న బూటాస్‌ని అయితే రన్నింగ్‌లో ఇచ్చారు. లైక్ పళ్ళులో కానీ, లేదంటే సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఈ రన్నింగ్ బూటాస్ అయితే వచ్చేస్తుంది. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో, లుక్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ హైట్ కూడా సూపర్‌గా ఉంటుంది అండి. నార్మల్‌గా ఈ సారీస్‌కి లైక్ పార్టీ వేర్‌కి మాత్రం చాలా బాగుంటుంది కదా! సో, ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోయే సారీస్ అండ్ ఈజీగా వేసుకునే సారీస్ అండి. సో, మనకు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. జస్ట్ ఈ సారీస్ ఏంటంటే మనము లైక్ కొంచెం హెవీ హాట్ వాటర్ కానీ, లేదంటే హెవీగా ఉండే డిటర్జెంట్స్ కానీ అలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు అండి. సో, నార్మల్ వాటర్ యూజ్ చేసుకుంటూ చక్కగా చేత్తోని వాష్ చేసుకోవాలి అండి. సో, మనం మళ్ళీ మిషన్ వాష్ వేసినా కూడా కలర్ అనేది షేడ్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్‌లో అయితే వచ్చేస్తుంది అండి. సో, వన్ మోర్ సారీ అండి. ఇది కూడా నాకు బాగానే తీసుకున్నాను. అందులో మంచి విస్కో జార్జెట్ అండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. సో, కలర్ ఆప్షన్ మాత్రం సింగిల్ కలర్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఎంత బాగుంది కదా కలర్ వచ్చేసి. మంచిగా మనకు రెడ్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. సో, మొత్తం అంతా కూడా చిన్న చిన్న బుటాస్‌తోని చాలా చక్కగా క్రియేట్ చేశారు అండి. సో, లుకింగ్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్‌గా ఉంది. సో, దీన్ని మాత్రం లైక్ షాంపూ వాష్ లేదా ఎక్కువగా డ్రై క్లీన్‌కి ఇవ్వడానికే ప్రిఫర్ చేయాలి అండి. ఇలాంటి సారీస్ ఏంటంటే ముడత వచ్చేస్తాయి. అండ్ ఈ సారీలో ఏంటంటే కలర్ అనేది కొంచెం హాట్ వాటర్‌లో టచ్ చేసిన,
లేదు అంటే మనము నార్మల్ వాష్ చేసినప్పుడు షేడ్ అవుతుంది అండి. సో, అలానే మనకు కలర్ కూడా బాగా దిగిపోతుంది. లైక్ మనకు కలర్ కూడా పోతుంది అండి. సో, అప్పుడు శారీ తీసుకునే యూజ్ కూడా ఉండదు కదా! సో, మాక్సిమం ఈ శారీని ఇలాంటి శారీస్‌ని దేనైనా కూడా డ్రై క్లీనింగ్‌కి లేదా రోలింగ్ అలా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ శారీ అంతా కూడా మనకు ఆ బుటాస్ ఎలా వస్తుంది అంటే మొత్తం విస్కోస్ జరీతో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ శారీస్ ఏంటంటే కొంచెం మనకు స్కిన్‌కి టచ్ అయిన దగ్గర లైట్‌గా కుచ్చుకుపోయినట్టు అనిపిస్తుంది అండి. బేసిక్‌గా ఈ సమ్మర్‌లో మాత్రం ఇంకా ఇరిటేషన్‌గా అనిపిస్తుంది. సో, నార్మల్‌గా కంపేర్ చేస్తే సమ్మర్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అండి. అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ వర్త్ నియర్లీ ₹900 అయితే పడింది అండి. ప్రైస్ 900కి మాత్రం ఈ క్వాలిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ. బ్లౌజ్ చూసుకుంటే ఇలా కాంట్రాస్ట్ లుక్‌లో ఇచ్చారు. మంచి రెడ్ కలర్‌లో వస్తుంది. సాటిన్ బార్డర్ వస్తుంది అండి. సారీకి ఎలా అయితే ఇచ్చారో అదే బార్డర్ ఇక్కడ కూడా వస్తుంది. సేమ్ బూటాస్ చాలా దగ్గరగా వస్తాయి బూటాస్ అయితే. అవి కూడా మనకు గోల్డ్ కలర్‌లో వచ్చేస్తుంది. ఆ జరీ అంతా కూడా మంచి గోల్డ్ కలర్‌లో ఇచ్చారు అండి. వన్ మోర్ సారీ ఇది వచ్చేసి లైక్ మనకు జార్జెట్ టైప్‌లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి నియర్లీ ₹670 అయితే పడింది. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది చూడండి. అసలుకి మంచి బ్లాక్ విత్ పీచ్ కలర్‌లో అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ అయితే సారీ చూద్దామండి. సారీ వచ్చేసి బ్లాక్ కలర్‌లో వస్తుంది. అండ్ కట్ వర్క్ దగ్గర యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసి మనకు పీచ్ కలర్‌లో అయితే ఇచ్చారు. మిగతా అంతా కూడా డిజిటల్ ప్రింట్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా లీఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండి. సారీ ఓవరాల్‌గా కూడా మంచి లీఫ్ ప్యాటర్న్‌లో వచ్చేసింది. క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. చక్కగా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు. కంఫర్ట్‌కి కూడా సూపర్‌గా ఉంటుంది సారీ. అండ్ ఈ సారీలో ఏంటంటే మనం ఇంట్లోనే చక్కగా వాష్ చేసుకోవచ్చు అండి. దీనికి స్పెషల్ కేర్ తీసుకునే అవసరం లేదు. ఇది ఏంటంటే ఈవెన్ ముడత రాదు అండి. సో, రఫ్ అండ్ టఫ్‌గా ఎలా యూజ్ చేసినా కూడా ముడత రావడం అలా అయితే ఉండదు. కాబట్టి సారీ డెఫినిట్‌గా బెస్టే కదండీ. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు సారీ బెస్ట్ అనే అనుకోవాలి. అండ్ సారీ అంతా కూడా లాస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. బ్లౌజ్ ఒకటి ఇలా పీచ్ కలర్‌లో వచ్చేస్తుంది. దానిపైన మనకు చిన్న బూటాస్‌ని అయితే ఇచ్చారు అండి. అవి కూడా చమ్కీస్‌తోని లైక్ కొంచెం మనకు హాఫ్ ఫ్లవర్ టైప్‌లో వచ్చేసింది బూటాస్ అన్నీ కూడా. చాలా చక్కగా ఉంది అండి. ఈవెన్ బ్లౌజ్ కూడా సూపర్‌గా ఉంది. నియర్లీ 90 పాయింట్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి. వన్ మోర్ సారీ అండి. ఇది అయితే యెల్లో కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. కాకపోతే అన్నీ కూడా లైట్ కలర్స్ ఉన్నాయండి. సో, ఇది కూడా నాకు ఫోటోలో ఇంకా లైట్‌గా కనిపించింది. రావడం మాత్రం కొంచెం డార్క్‌గానే వచ్చేసింది. కానీ చాలా బాగుంది అండి. సూపర్‌గా ఉంది అసలకి ఈ శారీ మాత్రం. మంచి యెల్లో కలర్ దానికి వైట్ కలర్ కాంబినేషన్‌లో బ్లౌజ్ ఇచ్చారు. సో, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. దీనికి లేస్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. జిగ్‌జాగ్ టైప్‌లో చాలా చిన్నగా లేస్ ప్యాటర్న్ వస్తుంది అండి. మిగతా అంతా కూడా చూడండి మంచి బ్రష్ ప్రింట్. ఎంత చక్కగా ఉంది కదా! అసలుకి ఆ ప్రింట్ మాత్రం ఆ ఫ్లవర్ కానీ, ప్రింట్ కానీ మళ్ళీ దీంట్లో ఏంటంటే మనకు అక్కడ షైనింగ్ లైన్ కూడా ఇచ్చారు చూడండి. ఎక్కడైతే బ్రష్ ప్రింట్ వచ్చిందో ఆ బ్రష్ ప్రింట్ దగ్గర ఏంటంటే మనకు షైనింగ్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు అండి. సో, సూపర్‌గా షైన్ అవుతుంది సారీ అయితే చాలా బాగుంది. సో, ఆ లైన్ రావడం వల్ల ఏంటంటే ఇంకా హైలైట్‌గా అనిపిస్తుంది సారీ. మనకు పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో మొత్తం ఇలానే రన్నింగ్‌లో వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు అండి. సారీ అంతా కూడా బ్రష్ ప్రింట్ అండ్ పైన సైడ్ మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. పైన బార్డర్ అండ్ లేస్ అలా ఏమీ లేదు. దీనికి మనకు ఇది బ్లౌజ్ అండి. మీటర్ వరకు ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా మల్టీ కలర్‌లో ఇచ్చారు. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనకు మంచి మల్టీ కలర్ డైమండ్ షేప్‌లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండి ప్రింట్ పైన. చాలా బాగుంది. వర్మో సారీ. ఇది చూడండి దీని ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఈవెన్ దానికొచ్చిన బుటాస్ కూడా సూపర్‌గా ఉంది అండి. ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ మనకు విస్కో జార్జెట్‌లో వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు సాటిన్ బార్డర్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. సో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు బ్లాక్ కలర్‌లోనే వచ్చేస్తుంది అండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం నిజంగా ఈజీగా 10/10 ఇయ్యొచ్చు. అంత బాగుంది. నియర్లీ ₹900 అయితే పడింది ప్రైస్ వచ్చేసి. అండ్ ఇందులో అయితే ఇప్పుడు ప్రెజెంట్‌గా చాలా కలర్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి. చాలా ప్రతి కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో, బోత్ సైడ్ కూడా మనకు సాటిన్ బార్డర్ అయితే ఇచ్చారు. ఈవెన్ దీనిలో వచ్చిన బుటాస్ ఏంటంటే మనకు చిన్న చెమ్కీస్‌తో వచ్చాయండి. నో జెరీ అయితే ఎక్కడా లేదు. లైక్ మొత్తం అంతా కూడా చిన్న బుటాస్ ఎలా వస్తుంది అంటే చెమ్కీస్‌తోని దగ్గరగా కంప్రెస్ చేసి ఎలా వస్తుందో అలా ఇచ్చారు అండి. సూపర్‌గా ఉన్నాయి అసలకి. క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ లుక్ కూడా సేమ్ ఉంటుంది. వన్ మోర్ అండి. ఈ సారీ అయితే నియర్లీ ₹820 అలా పడింది. కాకపోతే ఈ సారీకి బ్లౌజ్ కూడా స్టిచ్చెడే ఇచ్చారు అండి. దానితో పాటు మనకు కట్ వర్క్ దగ్గర హెవీ వర్క్‌ని కూడా ఇచ్చారు. సో, హెవీ వర్క్ విత్ మనకు బ్లౌజ్ అంటే డెఫినిట్‌గా వర్తే కదా! ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది కదా! సో, ఇలా మల్టీ కలర్‌లో అయితే వచ్చేసింది అండి. మంచి మల్టీ కలర్. దానికి కింద చూసుకుంటే ఆ వర్క్ మాత్రం నిజంగా ఎక్సలెంట్‌గా ఉంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి. పళ్ళులో కానీ, లేదు అంటే సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఎక్కడైతే బార్డర్ ఉంటుందో అక్కడ మొత్తం. అండ్ పైన మాత్రం నో బార్డర్ అండి. సారీ అంతా కూడా మనకి మళ్ళీ సివోరి లైన్స్ అయితే ఇచ్చారు. షైనింగ్ లైన్స్ అండి. సిల్వర్ కలర్‌లో అయితే ఇచ్చారు. బాగా షైన్ అవుతుంది. బేసిక్‌గా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండి. అది కొంచెం మనకు జార్జెట్ టైప్‌లో అయితే వస్తుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్
అండ్ ఈవెన్ వేసుకున్న తర్వాత కూడా కంఫర్ట్‌గా ఉంది అండి. సో, ఎలాంటి మనకు ఎక్కడ ప్రాబ్లమ్ అనేది కనిపించట్లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ దీనికొచ్చిన బ్లౌజ్ కూడా చూడండి మంచిగా స్టిచ్ చేశారు. అండ్ ఇదైతే ఎవరికైనా కూడా వస్తుంది అండి. నార్మల్‌గా ఎక్సెల్ సైజ్ వరకు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ వర్క్ కూడా చూడండి మనకు ఫ్రంట్‌కి అయితే ఎంత బాగా ప్రొవైడ్ చేశారో చిన్న చిన్న బుటాస్ కానీ, లేదు అంటే హ్యాండ్స్ దగ్గర వర్క్ కానీ, బ్యాక్ మాత్రం మనకు ఓన్లీ హ్యాండ్స్‌కి వర్క్ వస్తుంది అండి. బ్యాక్ అయితే వర్క్ ఏమీ లేదు. అండ్ హుక్స్ కూడా మనకు బ్యాక్ సైడే ఇచ్చారు. సో, ఆల్టర్‌నేట్‌కి కొంచెం సైజ్ అయితే సైడ్‌కి ఇచ్చారు అండి. ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. వన్ మోర్ అండి. ఇది చూడండి. ఇది కూడా ఎంత బాగుంటుందో అసలకి చాలా బాగుంటుంది. ఈ సారీ అయితే ప్రెజెంట్‌గా మోస్ట్ ట్రెండింగ్. ఇందులో 2 కలర్స్ ఉంది. ఒకటి పర్పుల్ కలర్ అండ్ ఒకటి రెడ్ కలర్ అండి. ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్‌లోనే వచ్చేస్తుంది. ఈ కలర్ చూడండి. నేను అయితే కింద లీవ్ ప్యాటర్న్‌లో తీసుకున్నాను. కొన్ని టైమ్స్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతుండొచ్చండి. ఇదైతే చిన్న చిన్న బుటాస్‌తోని చాలా బాగుంటుందండి. మంచి విస్కో జార్జెట్‌లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. సో, ఎంత పెద్ద అకేషన్‌కైనా కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది అండి. సో, ఎప్పుడైనా వేసుకున్నా కూడా కంఫర్ట్‌కి మాత్రం చాలా బాగుంటుంది ఈ సారీ వచ్చేసి. ఈవెన్ ఆ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి డార్క్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం అంతా కూడా మనకు విస్కోస్ జెరీ వస్తుంది అండి. సేమ్ ఏ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే దాంట్లో మనకు జెరీ కూడా ప్రొవైడ్ చేశారు. సారీ ఓవరాల్‌గా దగ్గర దగ్గర చిన్న చిన్న బుటాస్‌నైతే ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఈక్వల్ సైజ్‌లో ఉంటుంది అండి. దాంట్లో మాత్రం మనకు లీఫ్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్. ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ డిజైన్ అండ్ సెల్ఫ్ ప్యాటర్న్ అండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సారీ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే ఇచ్చారు. నియర్లీ 90 పాయింట్స్ అయితే ఉంది. లెంత్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఈ సారీ మాత్రం. అండ్ క్వాలిటీ కూడా ఈజీగా 10 ఔట్ ఆఫ్ 10 ఇయొచ్చు. అంత బాగుంది అసలకి. నాకైతే సూపర్‌గా నచ్చేసిందనుకోండి. వన్ మోర్ సారీ అండి. ఇది చూడండి. ఇది అయితే మోస్ట్ ట్రెండింగ్. ఎంత బాగా ట్రెండింగ్‌లో ఉంది అంటే అసలకి చాలా ఉంది అండి. అది కూడా ఒకే సెల్లర్ దగ్గర అయితే అవైలబుల్‌గా ఉంది. సో, నాకైతే బాగా నచ్చేసింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా యూనిక్ కలర్ కదా! పైన కొంచెం బేబీ పింక్ లావెండర్ కలర్ టైప్‌లో వచ్చేసింది. కింద మాత్రం మనకు టీల్ బ్లూ కలర్‌లో ఇచ్చారు. విత్ సిల్వర్ కలర్ కట్ వర్క్ అండి. సో, కట్ వర్క్ దగ్గర వచ్చిన ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! మంచిగా ఫ్లవర్ థీమ్‌తో అయితే ఇచ్చారు కట్ వర్క్‌నొచ్చేసి. అండ్ మనకు పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో ఈ కట్ వర్క్ అనేది ఇలానే రన్నింగ్‌గా వచ్చేస్తుంది. మిగతా సారీ అంతా కూడా మనకు ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు అండి. జస్ట్ ప్లెయిన్‌గా వచ్చేస్తుంది సారీ అంతా కూడా. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది అండి. మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్‌లో ఇచ్చారు. చాలా సాఫ్ట్‌గా ఉంది. సో, ఇంట్లో నార్మల్‌గా వాష్ చేసుకోవచ్చు అండి నానబెట్టకుండా. అండ్ కొంచెం మైల్డ్‌గా ఉండే సోప్స్ అలాంటివి యూజ్ చేసి చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఇలాంటి సారీస్ ఏంటంటే బేసిక్‌గా మనకు కొంచెం ఎక్కువగా ముడత అలా రావు కాబట్టి మనం పెద్ద కేర్ తీసుకోకపోయినా కూడా పర్లేదు అండి. బ్లౌజ్ చూసుకుంటే ఇలా టీల్ బ్లూ కలర్‌లోనే వచ్చేసి కింద హ్యాండ్స్‌కి మాత్రం కట్ వర్క్‌ని ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మరీ ప్లెయిన్‌గా ఇవ్వకుండా చిన్న చిన్న బుటాస్‌నైతే పెట్టారు అండి. సూపర్‌గా ఉంది అసలకి. ప్లెయిన్ సారీ విత్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కదా! ఇలా కాంబినేషన్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా బ్యూటిఫుల్ అండి. వన్ మోర్ సారీ. ఇది అయితే మనకు హెవీ వర్క్ సారీ అండి. ఇందులో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి నియర్లీ రూ. 1650 అలా పడింది. అండ్ ఇక్కడ వచ్చిన వర్క్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. అసలకి ఆ డిజిటల్ ప్రింట్ మనకు అవుట్‌లైన్‌లో వచ్చిన ఆ హ్యాండ్‌మేడ్ స్టిచ్ వర్క్ అంతా కూడా ఎక్సలెంట్‌గా ఉంది అండి. సో, బేసిక్‌గా ఇక్కడ వచ్చిన కట్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. పెద్దగా ఇచ్చారు అండి. కట్ వర్క్ దగ్గర అంతా కూడా మనకు గ్లాస్ కుందన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మోటీ వర్క్‌తో వస్తుంది అనుకోండి. అండ్ పళ్ళులో అయితే హెవీగా వర్క్‌నైతే వస్తుంది డిజిటల్ ప్రింట్ చుట్టూ కూడా. సారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. మిగతా అంతా కూడా జస్ట్ ప్రింటే ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ అవి కూడా చాలా దగ్గరగా వచ్చాయండి. సో, డౌన్‌కి ఎలాగో ఈ కట్ వర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది. పైనైతే కట్ వర్క్ ఏమీ ఉండదు అండి. జస్ట్ మనకు పళ్ళు వరకే వస్తుంది. మిగతా అంతా కూడా సేమ్ నార్మల్‌గా వచ్చేస్తుంది. ఈవెన్ దీనికొచ్చిన బ్లౌజ్ కూడా మనకు సేమ్ రన్నింగ్ కలర్‌లోనే వస్తుంది అండి. లైక్ యెల్లో కలర్ సారీ కదా! సేమ్ యెల్లో కలర్‌లోనే బ్లౌజ్ వచ్చేసి మధ్యలో చిన్న బుటాస్‌నైతే ఇచ్చారు. అవి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. లైక్ ఒక్కొక్క ఫ్లవర్‌లో మధ్యలో వచ్చేసింది అండి అక్కడక్కడ. మీటర్ ప్లస్ ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. వన్ మోర్ ఇది వచ్చేసి నేను రెడ్ విత్ లైక్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. ఇందులో ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, దీని ప్రైస్ వచ్చేసి ఇది అయితే ఫస్ట్ క్వాలిటీ అండి. సో, క్వాలిటీ చేంజ్ అయ్యే కొద్దీ మనకు ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. దీని ప్రైస్ నియర్లీ రూ. 900 అయితే పడుతుంది. అండ్ క్వాలిటీ మాత్రం నంబర్ 1 క్వాలిటీ. క్వాలిటీ వైస్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇక్కడ పళ్ళు చూసుకుంటే బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లుక్‌లో ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు వైట్ కలర్ సారీ పైన రెడ్ కలర్ లైన్స్‌నైతే ప్రొవైడ్ చేశారు అండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అందులో సాటిన్ ఫ్యాబ్రిక్. సారీ మాత్రం చాలా చక్కగా ఉంది. సో, చిన్న అకేషన్స్‌కి మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఈవెన్ ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది అండి. సో, దీనికనే కాదు దేనికి వేసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సారీ వచ్చేసి. సో, దీనికేంటంటే మనకు బార్డర్స్ అలా ఏమీ ఉండదు. జస్ట్ మనకు సారీ మాత్రం ఈ లైన్స్ మాత్రమే ఇచ్చారు అండి. మిగతా అంతా కూడా ఒకే ప్యాటర్న్.
ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఇచ్చారు కదా! మంచి బ్లాక్ పైన మనకు చిన్న చిన్నగా ఫ్లవర్స్ థీమ్ అయితే ఇచ్చారు. అది కూడా రెడ్ కలర్‌లో. సో, కొంచెం ఆ లుకింగ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. వన్ మోర్ సారీ అండి. ఇది చూడండి మంచి కోటా జరీ సారీ. సో, నేను ఈ సారీని బిఫోర్ తీసుకున్నప్పుడు నియర్లీ 1700 పెట్టి తీసుకున్నాను అండి. ఇప్పుడు ప్రైస్ కూడా డ్రాప్ అయింది. లైక్ ఇప్పుడైతే మనకు 1200 కాదు 1200 ప్లస్ పడింది అండి ప్రైస్ వచ్చేసి. చాలా బాగుంది సారీ అయితే. నాకు చాలా బాగా నచ్చింది అండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి అసలకి కలర్ కాంబినేషన్ కూడా. రిచ్ లుక్ పళ్ళు వస్తుంది. అది కూడా మంచి రెడ్ కలర్‌లో అండ్ గ్రీన్ కలర్ సారీ అయితే ఇచ్చారు. అది కూడా మొత్తం అంతా కూడా మనకు కలంకారీ థీమ్‌తో వస్తుంది. ఈవెన్ కింద బార్డర్ కూడా చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారు. లైక్ మనకు కంచి బార్డర్ లుక్ అయితే వస్తుంది. పైన వచ్చేసి చిన్నగా బార్డర్ వస్తుంది. కొంచెం మీడియం సైజ్‌లో అయితే ఇచ్చారు. సో, లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది అండి. ఈ సారీ బేసిక్‌గానే ట్రెడిషనల్ లుక్ తెస్తుంది కదా! సో, టెంపుల్స్‌కి కానీ లేదంటే మనకు ట్రెడిషనల్ ఈవెంట్స్‌కి దేనికైనా కూడా చాలా పర్ఫెక్ట్ సారీ అండి. సో, నార్మల్‌గానే కోటాజెరీ సారీ అంటేనే అది ఒక ఫీల్ కదా! ఇది మాత్రం లుకింగ్ చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అన్నీ కూడా సూపర్‌గా ఉన్నాయి అసలకి. చాలా బెస్ట్ కలర్స్ ఉన్నాయండి. నాకు ఈ సారీలో ఎక్కువగా నచ్చింది అక్కడొచ్చిన ఆ ప్రింట్ అండి. లైక్ ఏదైతే కలంకారీ థీమ్ ఇచ్చారో అది బాగా నచ్చింది. అండ్ సెకండ్ పార్ట్ బార్డర్. ఈ బార్డర్ మాత్రం బెస్ట్ బార్డర్ అండి. ఎంత క్యూట్‌గా ఉందో మనకు ఈజీగా రిచ్ లుక్ తెచ్చే సారీ అండి. సో, మనకు పెట్టిన ప్రైస్ కన్నా ఇక్కడ క్వాలిటీ ఎక్కువే ఉంది. అండ్ లుక్ కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు కొంచెం రెడ్ కలర్‌లో వచ్చేస్తుంది. దీనికి రన్నింగ్ బార్డర్ వస్తుంది అండి బోత్ సైడ్స్ కూడా. పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బ్లౌజ్‌కొస్తుంది. అండ్ డౌన్‌కి ఏదైతే బార్డర్ ఉందో అదే రన్నింగ్‌లో వచ్చేస్తుంది. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. మీటర్ ప్లస్ ఉంది అండి బ్లౌజ్ వచ్చేసి. వన్ మోర్ సారీ. ఇది చూడండి మనకు గోల్డ్ కలర్‌లో వస్తుంది అండి సారీ వచ్చేసి. కానీ ఎంత బాగుంది అంటే మంచిగా మనకు కొంచెం టిష్యూ టైప్‌లో వస్తుంది. కోటా ఫ్యాబ్రిక్ అండి. కానీ కొంచెం టిష్యూ టైప్‌లో వస్తుంది. సో, లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ దానికొచ్చిన వర్క్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ వర్క్ అండి. అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. బార్డర్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ బార్డర్‌నైతే వచ్చేసింది అండి. ఇక్కడ పళ్ళు చూసారా ఎంత బాగుంది కదా! మంచిగా గోల్డ్ కలర్‌తోని మంచి రిచ్ లుక్‌నైతే క్రియేట్ చేశారు. ఈవెన్ పళ్ళులో వచ్చిన ఆ వర్క్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం హెవీగా వచ్చేసింది అండి వర్క్. ఓన్లీ పళ్ళు వరకే హెవీగా వస్తుంది. మిగతా అంతా కూడా నార్మల్‌గా ఉంటుంది. ఈ వర్క్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ నీట్ ఫినిషింగ్ ఉంది అండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటివి లైక్ ఈ సారీకనే కాదు నియర్లీ 1600 రూపీస్ పడింది. సో, ఇవి కొంచెం మనకు లాంగ్ గౌన్స్ ఉంటాయి కదండీ! వాటికి కానీ లేదంటే కాంట్రాస్ట్ లుక్ దుపట్టా తీసుకొని లెహెంగాస్‌కి కానీ దేనికైనా కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, ఇది మనకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కానీ లేదంటే అదర్ సైట్స్‌లో కూడా చూసాను. అదర్ సైట్స్‌లో అయితే 4300 ప్లస్ షిప్పింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 2900 ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయండి. సో, అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం నియర్లీ చాలా తక్కువ ప్రైజే ఉంది. అండ్ సారీకి డౌన్ పార్ట్‌లో మనకు పళ్ళు కాకుండా కింద చిన్న చిన్న బుటాస్ వస్తుంది. ఈవెన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండి. సేమ్ సారీ కలర్‌లోనే అండ్ బార్డర్ కూడా రన్నింగ్‌లో వచ్చేస్తుంది. వన్ మోర్ సారీ. ఇది చూడండి మంచి సిఫాన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. అది కూడా మల్టీ కలర్‌లో అయితే ఇచ్చారు అండి. సో, డౌన్ వచ్చేసి మనకు ప్యారెట్ థీమ్ అయితే వస్తుంది. లైక్ స్పారో అండ్ పైన చూసుకుంటే మనకు మొత్తం మల్టీ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతా కూడా 3D ప్రింట్ అండి. సో, షేడ్ చాలా బాగుంటుంది. మంచి డిజిటల్ ప్రింట్ టైప్‌లో వస్తుంది ప్రింట్ అయితే. ఇది పళ్ళు లుక్. మంచి టీల్ బ్లూ కలర్‌లో వచ్చేసి దానిపైన యెల్లో కలర్ లైన్స్ అయితే ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు కొంచెం ఇది లావెండర్ కలర్ టైప్‌లో వస్తుంది అండి. దానిపైన ఇలా మల్టీ కలర్స్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డౌన్ వచ్చేసి మనకు సేమ్ టీల్ బ్లూ కలర్‌లోనే చిన్న చిన్న బర్డ్స్ అయితే వస్తుంది. అండ్ పైన కూడా సేమ్ టీల్ బ్లూ కలర్‌లో వచ్చేసి దానికి మనకు జరీ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. చిన్నగా ఉంటుంది. సో, లుకింగ్ మాత్రం చాలా బాగుంది అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మొత్తం సారీ అంతా కూడా ఇలానే ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. సో, సింపుల్‌గా చాలా బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్‌కి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చక్కగా వాష్ చేసుకోవచ్చు. సో, పైన ఏదైతే బార్డర్ ఉందో అది మనకు డౌన్‌లో కూడా వస్తుంది అండి. ఈ కడీ బార్డర్ పైనే మనకి స్పారోస్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా జరీతో వచ్చేస్తుంది. సో, మనకు బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బార్డర్స్ వచ్చేసి మంచి టిల్ బ్లూ కలర్ ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు అండి. అటు ఇటుగా మీటర్ అయితే ఉంది. బ్లౌజ్ లెంత్ వైస్ మాత్రం చాలా బాగుంది. సారీ అంతా కూడా 630 కట్ అయితే వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా 10 ఔట్ ఆఫ్ 10 ఇయ్యొచ్చు అండి. అంత బాగుంది. క్వాలిటీ వైస్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ. నాకు వర్త్ అనిపించింది ప్రైస్ కూడా. వన్ మోర్ సారీ ఇది చూడండి. లైక్ ఇందులో ఇంతకుముందుకే ఆల్మోస్ట్ చూయించాను అండి. కొంచెం ప్యాటర్న్స్ అయితే ప్రతిసారి చేంజ్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా డ్రాప్ అయింది. ఇది అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్‌గా మిర్రర్ వర్క్ చూపిస్తున్నాను. అందులో అది కూడా మనకు గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసిన వర్క్ అయితే చూపిస్తున్నాను అండి. లాస్ట్ టైం మొత్తం సిల్వర్‌తో చూయించాను కదా! సిల్వర్ జరీ వర్క్‌తోని. ఇప్పుడు గోల్డ్ వర్క్ థ్రెడ్‌తోని చూపిస్తున్నాను. అక్కడ కూడా మనకు పేపర్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది కట్ వర్క్ దగ్గర. సో, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ అక్కడ వచ్చిన పేపర్ మిర్రర్ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అండి.
మొత్తం అంతా కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, చిన్న చిన్న బుటాస్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. సారీలో ఏంటంటే మనకు గోల్డ్ కలర్ జరీతోని చిన్న చిన్న బుటాస్ వస్తుంది. ఆ పేపర్ మిర్రర్ వర్క్ అండ్ ఈ గోల్డ్ కలర్ బుటాస్‌తోని సారీనైతే చాలా బాగా క్రియేట్ చేశారు. ఇందులో వచ్చిన ఆ డబుల్ షేడ్ కలర్ కూడా చూడండి. మంచి బ్లూ విత్ పైన చూసుకుంటే మనకు కొంచెం పర్పుల్ కలర్‌లా వస్తుంది. సో, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండి. ఈవెన్ దీనిదే కాదు, లైక్ ఇందులో సేమ్ కలర్‌లో వచ్చిన ఆ సిల్వర్ పేపర్ మిర్రర్ వర్క్ లేదు అంటే సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చిన ఆ సారీస్ లింక్ కూడా వీలైనంత వరకు ప్రొవైడ్ చేస్తాను. సో, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో డిస్క్రిప్షన్‌లో అయితే నియర్లీ 60+ ఉన్నాయండి సారీస్. ఎన్ని లింక్స్ అయితే మనకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా! ఇన్ని లింక్స్ అయితే అక్కడ ప్లేస్ ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్ని సారీస్ లింక్స్ ప్రొడక్ట్స్ అయితే మనకు విజిబుల్ అవుతుంది అండి. జస్ట్ స్క్రోల్ చేస్తే మనకు నచ్చిన ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీషో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ లుక్‌లో వస్తుంది. సేమ్ మనకు ఏదైతే బుటాస్ ఉన్నాయో అదే బుటా సీక్వెన్స్ టైప్‌లో అండ్ హ్యాండ్స్‌కొచ్చేసి మంచిగా మనకు మిర్రర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్ మోర్ అండి. ఇది చూడండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి షేడ్ అండి. సో, చాలా బాగుంది. కలర్ మాత్రం నాకు సూపర్‌గా నచ్చేసింది. అండ్ ఇక్కడొచ్చిన కింద బార్డర్‌లో కూడా చూడండి ఎంత బావుంటుందో అసలకి. బార్డర్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. నాకది బాగా నచ్చింది అండి. ఇలాంటివి లాంగ్ గౌన్స్‌కి మాత్రం ఇంకా బావుంటుంది. శారీకనే కాదు. ఇక్కడ చూసుకుంటే ఇది అంతా కూడా మనకు మంచిగా పళ్ళు అండి. సో, ఇదే టైప్‌లో లాస్ట్ కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ అయితే కొంచెం మనకు 3D ప్రింట్ టైప్‌లో వచ్చేసి పర్పుల్ కలర్‌లో అండ్ కొంచెం యాష్ కలర్ టైప్‌లో బాగా ట్రెండ్ అయ్యాయి కదా! సో, అదే థీమ్‌తోని ఇక్కడ కలర్ ఆప్షన్స్‌లో అయితే ఇచ్చారు అండి. లైక్ మొత్తం ఇలా మల్టీ కలర్ సారీ అయితే ప్రొవైడ్ చేశారు. పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది. చిన్నగా ఫ్లవర్ థీమ్‌లో అయితే వస్తుంది. అండ్ డౌన్ వచ్చేసి ఇలా మల్టీ కలర్ చాలా బాగుంది కదా! కలర్ ఆప్షన్ మాత్రం సూపర్‌గా ఉంది అండి. నియర్లీ 5-6 కలర్స్ అయితే వచ్చాయి సారీ మొత్తం అంతా కూడా. బార్డర్ కూడా చాలా బాగుంటుంది. అందులో వచ్చిన జరీ క్వాలిటీ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అండి. మంచి జరీ వీవింగ్ అయితే ప్రొవైడ్ చేశారు పర్పుల్ కలర్ పైన. మనకు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్‌లో వస్తుంది. ప్లెయిన్‌గా వస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకు రన్నింగ్ బార్డర్ వస్తుంది అండి. వన్ మోర్ సారీ ఇది చూడండి ఎంత బాగుంటుందో. లైక్ కొంచెం ఆర్గంజా టైప్‌లో ఉంటుంది. నేమ్ అయితే ఆర్గంజా అని ఉంది అండి. కాకపోతే నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే కొంచెం జార్జెట్ టైప్‌లో చాలా సాఫ్ట్‌గా అనిపించేసింది. ఈవెన్ దీనికొచ్చిన బుటాస్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది అండి. సారీ అంతా కూడా బాగా షైన్ అవుతుంది. లైక్ స్పేస్ సిల్క్ ఎలా అయితే షైన్ అవుతుందో అలా షైన్ అవుతుంది. మనకు పళ్ళులో వచ్చేసి గోల్డ్ కలర్‌తోని జరీతోని హెవీగా వచ్చేసింది. అండ్ బోత్ సైడ్ బార్డర్ కూడా వస్తుంది అండి. 2 సైడ్ కూడా కడీ బార్డర్ టైప్‌లో ఈక్వల్‌గా అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం అంతా కూడా దగ్గరగా చిన్న చిన్న బుటాస్‌ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇందులో అయితే మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. అన్నీ కూడా చాలా బావుంటుంది అండి. ఈవెన్ ఈ సారీ అంతా కూడా ఒకే లుక్‌లో వచ్చినా కూడా లుకింగ్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మంచి పార్టీ వేర్ సారీ. బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్‌లోనే వస్తుంది అండి. ఇక్కడ బుటాస్ అయితే ఇచ్చారు కదా! సో, బ్లౌజ్‌లో ఏంటంటే మనకు ప్లెయిన్‌గా వచ్చేసి ఓన్లీ హ్యాండ్‌కి మాత్రమే కొంచెం డిఫరెంట్‌గా క్రియేట్ చేశారు. లైక్ 2 గ్యాప్ బోర్డర్ టైప్‌లో వచ్చేసింది. జెరీ లైన్స్ మధ్యలో చిన్న బుటాస్‌ని అయితే పెట్టారు అండి. హ్యాండ్స్‌కి వస్తుంది అది. అండ్ మీటర్ ప్లస్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి లెంత్ వైస్ మాత్రం ఎవరికైనా సెట్ అయ్యేంత పెద్దగా ఇచ్చారు. వన్ మోర్ సారీ. ఈ సారీ కూడా చూడండి ఎంత బావుంటుందో. సో, ఇలాంటివి ట్రెడిషనల్ లుక్‌కి చాలా బావుంటుంది కదా! అందులో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి. గ్రీన్ విత్ రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. విత్ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ బార్డర్‌లో వచ్చేసి మనకు జరీ బార్డర్ వస్తుంది అండి. ఇక్కడ ప్రింటెడ్‌లో ఉంటుంది. లేదంటే జరీ బార్డర్ 2 కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఇలాంటి టైప్ సారీస్ ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పాను కదా! మొత్తం కలంకారీ థీమే వస్తాయండి. ఇది వచ్చేసి పళ్ళు. మంచి రెడ్ కలర్‌లో ఇచ్చారు. అందులో అయితే పెద్ద పీకాక్స్‌ని అయితే ఇచ్చారు అండి. వైట్ కలర్ ప్రింట్‌తో వచ్చేసింది. రెడ్ కలర్ పైన మనకు వైట్ కలర్ ప్రింట్ అండ్ అక్కడక్కడ మనకు లైక్ గ్రీన్ కలర్ కూడా ప్రొవైడ్ చేశారు అండి. సారీ లుక్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సారీ అంతా గ్రీన్ కలర్ వచ్చేసి దానిపైన వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మంచిగా మనకు లైక్ లోటస్ ప్రింట్ అండ్ పీకాక్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. లుకింగ్ చాలా బావుంటుంది. ఆ ప్రింట్ దగ్గర వచ్చిన ఫినిషింగ్ కానీ, లేదంటే ప్రింట్ క్వాలిటీ కానీ చాలా బావుంది. అండ్ బోత్ సైడ్స్ బార్డర్ అయితే చిన్నగా కడీ బార్డర్ వచ్చేసింది. అది కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్‌లో అయితే వచ్చింది. అండ్ దానికొచ్చిన ఆ జరీ కూడా మంచి క్వాలిటీ ఉంది అండి. దీని బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉంది కదా! సేమ్ సెల్ఫ్ కలర్‌లో వచ్చేసి దానికి మొత్తం అంతా కూడా కొంచెం డిజైన్ అయితే కొంచెం మ్యాంగో బూటాస్ వచ్చాయి. అంతా కూడా లైక్ ప్రింట్ వీవింగ్ టైప్‌లో వచ్చేసింది అండి. వన్ మోర్ సారీ. ఇది చూడండి నేను తీసుకున్నప్పుడైతే నియర్లీ 2050 రూపీస్ ఉండే. ఇప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. నియర్లీ 1600కే వస్తుంది అండి. సో, ప్రైస్ డ్రాప్ అయినప్పుడు డెఫినిట్‌గా వన్ ఆఫ్ ది బెస్ట్ సారీయే. సో, నాకు 2000 పెట్టినప్పుడు ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది అండి. ఇలాంటి సారీస్‌కైతే మంచి పార్టీ వేర్ లేదు అంటే ఫేర్‌వెల్స్‌కి ఇలాంటి వాటికైతే చాలా బావుంటుంది. సో, ట్రెడిషనల్
లుక్ అయితే కాదు అండి. మొత్తం అంతా కూడా మోడర్న్ స్టైల్ అండ్ ఇది మంచి బాలీవుడ్ స్టైల్ అండి ఈజీగా చెప్పాలి అంటే. మనకు బ్లౌజ్ అయితే స్టిచ్చెడే వస్తుంది. సో, అంతా కూడా రెడీ టు వేర్ సారీ అండి. నియర్లీ మనకు 1 మినిట్ కూడా పట్టదు ఈ సారీ వేసుకోవడానికి. అంత సారీ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ. చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి. మొత్తం అంతా స్టిచ్చెడ్‌లోనే వస్తుంది. దీనికి హుక్స్ అంటూ ఏమీ ఉండదండి. బ్లౌజ్‌కొచ్చేసి సైడ్‌కి జస్ట్ జిబ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతా కూడా మనకు ఇక్కడ వచ్చిన ఫ్రంట్‌కైతే మంచి వర్క్‌నైతే ఇచ్చారు. అది కూడా మంచి కాలర్ నెక్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎక్సెల్ సైజ్ వరకు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి. అండ్ ఇది సారీ డౌన్ పార్ట్. మనకు కొంచెం లెహెంగా లుక్‌లో వస్తుంది. లైక్ మనకు జస్ట్ కింద మనకు అడ్జస్ట్ చేసుకొని హుక్‌ని అయితే పెట్టేసుకోవడమే అండి. మొత్తం అంతా కూడా లోపల లైనింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రెజెంట్‌గా లైక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అయితే ఉంది. నేను అయితే పీచ్ కలర్ లుక్‌లో ఉన్న ఈ కలర్‌ని అయితే చూజ్ చేసుకున్నాను. సో, ఇక్కడ మనకు కుచ్చుల దగ్గర అక్కడ స్టిచ్ చేసి ఇచ్చారు అండి. ఈవెన్ పైన సైడ్ కూడా మనకు ఎక్కడైతే మనం పైన వేసుకుంటామో అక్కడ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసే ఇచ్చారు కదా! సో, మనం ఏది పెట్టుకునే అవసరం లేదు అండి. జస్ట్ సారీని ఎలా అయితే నార్మల్‌గా వేసుకుంటామో జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో, 1 మినిట్ కూడా ఎక్కువే అండి సారీ కట్టుకోవడానికి. అంత బాగుంది. వన్ మోర్ సారీ ఇది చూడండి. ఇది కూడా మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ మంచి విస్కోస్ జార్జెట్‌లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అది కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో అయితే ఇచ్చారు అండి. ప్రైస్ వచ్చేసి నియర్లీ 1000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన కలర్ ఆప్షన్ కూడా నాకు బాగా నచ్చింది. నేనైతే మెరూన్ విత్ వైట్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఇందులో సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి. లేదు అంటే మనకు కాంట్రాస్ట్ లుక్ కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. 2 కూడా అవైలబుల్‌గా ఉంది. మంచి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చూడండి అసలకి. ఈ కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో, ఫోటోలో అయితే కొంచెం డార్క్ టైప్‌లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకు బ్రైట్ రెడ్ కలర్‌లో వచ్చేసింది. ఫోటోలో మాత్రం మంచి మెరూన్ కలర్ లుక్ అయితే కనిపించింది. సో, అది లైటింగ్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే ఫోటో ఎఫెక్ట్ కావచ్చు అండి. సో, బేసిక్‌గా అయితే ఆ కలర్ సారీ ఎవరైనా చూజ్ చేసుకుంటే మాత్రం ఇదే వస్తుంది అండి. మొత్తం ఆ వర్క్ కూడా చూడండి చిన్న చిన్న చమ్కీస్‌తోని ఆ ప్యాటర్న్ కానీ, ఆ వర్క్ కానీ ఎక్సలెంట్‌గా ఉంది. సో, మంచి పార్టీ వేర్ సారీ అండి. ఇలాంటి సారీస్ మాత్రం సూపర్‌గా ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్‌లో. ఒకటి ఇలాంటిది కూడా ఉంచుకోవాలి అండి. అంత బాగుంది. ఈవెన్ సారీ అంతా ఒకే ప్యాటర్న్, ఒకే లుక్‌లో ఉంటుందని చెప్పాను కదా! అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఇలాంటి లుక్‌లోనే ఇచ్చారు. ఈ కలర్ మాత్రం నాకు బాగా నచ్చేసింది. అండ్ ఇందులో ఉన్న ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్‌ని ప్రొవైడ్ చేశారు. సో, లైట్‌గా అయితే ఏమీ లేవు అండి. అండ్ ఇది బ్లౌజ్ మంచి వైట్ కలర్ లుక్ అండ్ ప్యాటర్న్ అయితే హ్యాండ్ స్టిచ్ దింపేశారు. సారీలో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ ఇక్కడ మనకు బ్లౌజ్‌లో కూడా వస్తుంది. ఈవెన్ సాటిన్ బార్డర్ కూడా అలానే వచ్చేస్తుంది అండి. వన్ మోర్ సారీ ఇది చూడండి. దీన్ని అయితే శారీ అని చెప్పడం కన్నా మంచి పెయింటింగ్ అని చెప్పడం బెస్ట్ అండి. అంత బాగుంది. నియర్లీ 600 రూపీస్ అయితే పడింది ప్రైస్ వచ్చేసి. కానీ వర్త్. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. అది కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. విత్ మనకు డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. శారీ అంతా కూడా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అండి. మంచి సీనరీ లేదంటే మంచి పెయింటింగ్ చూసిన ఫీల్ అయితే ఉంటుంది. అంత బాగుంది. మల్టీ కలర్స్‌తోని పెద్ద పెద్ద ఫ్లవర్స్ పైన ఈ కలర్ ఆప్షన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అసలకి చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకు ఒకే లుక్‌లో కనిపిస్తుంది అండి. సో, దీనికేంటంటే మనకు బార్డర్స్ అలా ఏమీ లేదు. సో, చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! సో, లుక్ అయితే అలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా ఈ శారీ వచ్చేసి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో, ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోయే ఫ్యాబ్రిక్ కదా! సారీ అంతా కూడా ఒకే లుక్ అండ్ బ్లౌజ్ ఒక్కటి మనకు వైట్ కలర్ వచ్చేసి దానిపైన చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఫ్లవర్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. నియర్లీ మీటర్ ఉంది అండి. లెంత్ అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్. వన్ మోర్ సారీ. ఈ సారీ ఏంటో నాకైతే అర్థం కాలేదు అండి. ఫస్ట్ థింగ్ సారీ డీటెయిల్స్‌కెళ్ళిపోదాం. ఇది అయితే మంచి డోలా సిల్క్ సారీ అండి. అండ్ ప్రైస్ కూడా వర్త్. క్వాలిటీకి తగ్గ ప్రైస్ ఉంది. నియర్లీ 550 రూపీస్ అయితే పడింది. సో, బయట అయితే 650 ప్లసే సేల్ చేస్తున్నారు. ఇక్కడైతే ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది. అండ్ సారీ కూడా క్వాలిటీ చాలా బాగుంది అండి. క్వాలిటీ వైస్ మాత్రం 10 ఔట్ ఆఫ్ 10 ఈజీగా ఇయ్యొచ్చు. సారీ అంతా కూడా ఇలా మనకు లైన్స్ ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో మధ్యలో చిన్న చిన్న బుటాస్‌ని అయితే పెట్టారు. ఫ్లవర్ బుటాస్ అయితే వస్తుంది అండి వైట్ కలర్ ప్రింట్‌తోని. అండ్ సారీలో పళ్ళు చూసుకుంటే మనకు కొంచెం ఎలా వస్తుంది అంటే కొంచెం హెవీ వైట్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ సారీ అర్థం కాలేదు అని. ఇది అయితే రైట్ పళ్ళు వచ్చింది అండి. నాకు ఒక్కదానికే అలా వచ్చిందో లేకపోతే మొత్తం అన్ని సారీస్ ఇలానే వస్తుందో మాత్రం నాకు అర్థం కాలేదు. కానీ నాకు అయితే రైట్ పళ్ళు సారీ వచ్చింది అండి. అండ్ పైన చూసుకుంటే బార్డర్ లైక్ కొంచెం జరీ బార్డర్ వస్తుంది మీడియం సైజ్‌లో అండ్ డౌన్ కూడా సేమ్. కొంచెం మీడియం కన్నా పెద్దగా వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది. జరీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక్కటే నన్ను డిసప్పాయింట్ చేసింది ఏంటంటే రైట్ పళ్ళు వచ్చింది. బేసిక్‌గా నేను రైట్ పళ్ళు యూజ్ చేయను
పెట్టాను అండి. సో దానికోసమని అయితే నేను లైక్ ఎక్స్చేంజ్ అయితే పెట్టాను. మళ్ళీ ఇలానే వస్తే ఇంకా రిటర్న్ చేయాల్సిందే. నాకు కూడా వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. కానీ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. లేదు అంటే దీన్ని లాంగ్ గౌన్‌గా కన్వర్ట్ చేసేసుకోవడమే అండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. కలర్ ఎంత బావుందో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అంతే బావున్నాయండి. ఈవెన్ సెల్ఫ్ కలర్‌లో మనకు బ్లౌజ్ అయితే వస్తుంది. దానిపైన వైట్ కలర్‌తోని ప్లేస్ సింబల్‌లో చిన్నగా వైట్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ రన్నింగ్ బార్డర్స్ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ కూడా వన్ మోర్. ఇది చూడండి ఎంత బావుంటుందో. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నియర్లీ 700 రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసి. అండ్ ఇక్కడొచ్చిన వర్క్ కూడా చాలా బావుంటుంది. మంచి బుటాస్‌ని అయితే క్రియేట్ చేశారు అండి. కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది. కట్ వర్క్ దగ్గర కూడా మంచిగా మనకు గోల్డ్ జరీతో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడొచ్చిన బుటాస్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. సో మనకు మొత్తం అంతా కూడా ఒకే ప్యాటర్న్‌లో వస్తుంది అండి. ఆ బుటాస్ అయితే పళ్ళులో వస్తుంది. అండ్ సారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. ఈవెన్ ఆ కలర్ షేడ్ కూడా చూడండి. పైన కొంచెమే మనకు పర్పుల్ కలర్‌లో ఇచ్చారు. మిగతా డౌన్ అంతా కూడా మంచి రాణి పింక్ కలర్‌లో అయితే వస్తుంది. కొంచెం హెవీగా వస్తుంది అండి. కానీ లుక్ చూడండి ఎంత బాగుందో. మంచి బ్రైట్ కలర్స్ అండ్ క్వాలిటీ వైస్ కూడా మనకు మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. లైట్ వెయిట్‌లో ఉంది అండి. వెయిట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ సారీలో ఏంటంటే బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్‌గా ఇచ్చారు అండి. సో సారీకి పైన మాత్రం ఇలా ప్లెయిన్‌గా వచ్చేస్తుంది. డౌన్‌లో మాత్రమే సీక్వెన్స్ టైప్‌లో బుటాస్ ఇచ్చారు. అండ్ ఎండ్‌లో కూడా ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు అండి. సో బ్లౌజ్ అని చెప్పాను కదా! బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి గోల్డ్ కలర్‌లో ఇచ్చారు. అది కూడా సూపర్‌గా షైన్ అవుతుంది అండి. ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి. నియర్లీ మీటర్ అయితే ఉంది. లెంత్ వైస్ చాలా బాగుంటుంది. ఇది ఒకటి. వన్ మోర్ ఇది చూడండి. నేను అయితే బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఇందులో 1 లేదా 2 కలర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయండి. పెద్ద కలర్ ఆప్షన్స్ అయితే ఏమీ లేదు. కానీ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి టస్టర్ సిల్క్‌లో వస్తుంది. బార్డర్ అయితే చాలా బాగుంటుంది అండి. మొత్తం కలంకారీ థీమ్‌తో అయితే ఇచ్చారు. సో నేను ఫోటో చూసి తీసుకున్నాను. ఫోటోలో ఏంటంటే బార్డర్ ఇంకా పెద్దగా కనిపించింది. కానీ రావడం మాత్రం కొంచెం చిన్నగానే వచ్చేసింది అండి. సో నార్మల్ బార్డర్స్‌తో కంపేర్ చేస్తే పెద్దగా ఉంది. కానీ ఫోటోలో చూస్తే ఏంటంటే మనకు కొంచెం హాఫ్ వరకు కూడా బార్డరే కనిపిస్తుంది అండి. అండ్ ఇది వచ్చేసి పళ్ళులో చూడండి మనకు కొంచెం గోల్డ్ కలర్‌లో వచ్చేసి డిఫరెంట్ లుక్‌తోని కలంకారీ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మల్టీ కలర్స్‌ని యూజ్ చేశారు. అవి కూడా అన్ని బ్రైట్ కలర్స్‌ని అయితే యూజ్ చేశారు. పైన చూసుకుంటే మనకు అది బ్లాక్ కలర్ అండి. సో కలర్ పైన మనకు ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు చిన్నగా ఫ్లవర్ అండ్ ట్రీస్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ పైన కూడా మనకు కొంచెం చిన్న సైజులో సేమ్ ప్రింట్‌తోని కలంకారీ ప్రింట్‌తోని బార్డర్ అయితే వస్తుంది అండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఒకే బార్డర్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సారీ ఏంటంటే మంచి టస్సర్ సిల్క్‌లో వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే లుక్‌లో అయితే క్రియేట్ చేశారు. మనకి బ్లౌజ్ ఒకటి కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. బ్లౌజ్ ఎలా వస్తుంది అంటే మంచిగా మనకు కొంచెం రామ బ్లూ టైప్‌లో వచ్చేసి దానిపైన సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. లుకింగ్ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్‌ది. మీటర్ వరకు ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. దీనికంటూ బార్డర్స్ అలా ఏమీ లేదు అండి. జస్ట్ నార్మల్‌గా కొంచెం డిజైనర్ లుక్‌లో అయితే బ్లౌజ్‌ని క్రియేట్ చేశారు. లుకింగ్ చాలా బాగుంది. జస్ట్ ఒక వన్ సైడ్ మాత్రం పైన ఏదైతే బార్డర్ ఉందో అదే రన్నింగ్‌లో ఇచ్చారు. అండ్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్. వన్ మోర్ సారీ ఇది చూడండి. ఇది అయితే నేను కుందన్ సారీ టైప్‌లో తీసుకున్నాను అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి. నేను అయితే కొంచెం ఇది స్పేస్ సిల్క్ లుక్‌లో వస్తుంది. బాగా షైన్ అవుతుంది అండి. ఇందులో సినోన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చాయి. సాటిన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చాయి. ఇలా ఫ్యాబ్రిక్‌లో అయితే చాలా వచ్చాయి. అండ్ ఈ షేడ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో అసలుకి చాలా చక్కగా క్రియేట్ చేశారు. నేను అయితే బ్రౌన్ విత్ లైక్ డార్క్ రెడ్, బ్రైట్ రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. మొత్తం మోటివ్ వర్క్ వస్తుంది అండి సారీ ఓవరాల్‌గా కూడా. పళ్ళులో మనకు 3 సైడ్స్ అండ్ సారీకి డౌన్ పార్ట్‌లో బార్డర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా ఇదే మోటివ్ వర్క్ రన్నింగ్‌లో వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా చిన్న బుటాస్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బుటాస్ కూడా చూడండి ఎంత క్యూట్‌గా ఉంది కదా! చాలా బాగా అనిపిస్తుంది అండి. వర్క్ మాత్రం నిజంగా నీట్ ఫినిషింగ్‌తో వచ్చేసింది. అండ్ క్వాలిటీ మాత్రం 10 ఔట్ ఆఫ్ 10 ఈజీగా ఇయ్యొచ్చు. అంత బాగుంది. అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ. నియర్లీ 1050 రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసి. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండి. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువే వచ్చేసింది. ఫస్ట్ థింగ్ ఇందులో కలర్ మాత్రం చాలా బాగుంది. ఇలా డబుల్ షేడ్ కలర్‌లో ఈ టైప్‌లో నార్మల్‌గా ఏంటంటే సింగిల్ కలర్ వస్తుంది. లేదు అంటే హాఫ్ వరకు ఆ పైన కలర్ కింద కలర్‌లో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చూడండి మనకు జస్ట్ బార్డర్‌లో మాత్రమే షేడ్స్ వచ్చేసి మిగతా అంతా కూడా నార్మల్ కలర్ వచ్చేసింది అండి. అందులో ఈ కలర్ మాత్రం రేర్‌గా దొరికే కలర్ కాంబినేషన్ కదా! సో డెఫినెట్‌గా ఎవరికైనా కూడా ఈజీగా నచ్చేస్తుంది. మనకు పళ్ళులో ఏదైతే బుటాస్ ఇచ్చారో అదే సీక్వెన్స్ టైప్‌లో మనకు సారీకి డౌన్ పార్ట్‌లో కూడా వస్తుంది. కింద హాఫ్ వరకు కూడా వస్తుంది అండి. పైన మొత్తం అంతా కూడా మనకు ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్‌గా మనకు మంచి బనారసి లుక్‌లో అయితే క్రియేట్ చేశారు అండి. నియర్లీ మీటర్ అయితే ఉంటుంది. మంచి బనారసి అండి. సో లింక్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయండి. లేదు అంటే మీరు ఛానల్ పేజ్‌కెళ్తే లాస్ట్‌లో పోస్ట్ అని కనిపిస్తుంది. అక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో కొంచెం ఆడియో అటు ఇటు అయినా ఏమనుకోకండి. ఈరోజు లెంత్ చాలా ఎక్కువగా ఉంది కదా! సో కంటిన్యూగా ఇంత ఆడియో చెప్పాలి అంటే కొంచెం అటు ఇటు అయిందని నేను అనుకుంటున్నాను అండి. కాకపోతే మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ సారీ చూడండి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. మొత్తం డిజిటల్ ప్రింట్‌లో అయితే ఇచ్చారు. విత్ లేస్ ప్యాటర్న్ నియర్లీ 800 రూపీస్ అయితే పడింది అండి. కింద లేస్ ప్యాటర్న్ వస్తుంది. అది కూడా చాలా
చాలా బాగుంటుంది అండి ఆ లేస్ ప్యాటర్న్ కూడా. సారీ అంతా కూడా ఒకే థీమ్‌లో ఉంటుంది. ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్ వచ్చేసి దానిపైన ఇదే డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. మల్టీ కలర్‌లో చాలా బాగుంది కదా! మంచి యూనిక్ స్టైల్ అనిపించేసింది. నాకు క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది అండి. వెయిట్ కూడా నార్మల్ లైట్ వెయిట్‌లోనే ఉంది. చాలా బాగుంది. సో, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సో, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలా చేస్తే ఏంటంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే అండి. మరి అందరికి కూడా బాయ్.